4 చాప్టర్స్ని ఐడెంటిఫై చేశాం. అందులో 2 చాప్టర్స్ని మనం పూర్తి చేసుకున్నాం. గత దినం ప్రసంగికునికి సంబంధించిన 2 అంశాలు. ప్రసంగికుని యొక్క వ్యక్తిత్వం ముఖ్యమే, ప్రసంగికుని యొక్క సామర్థ్యాలు ముఖ్యమే. అయితే సామర్థ్యాల కంటే వ్యక్తిత్వం ముందుగా ఆలోచన చేశారు. ఆ తర్వాత ప్రసంగికునికి ఉండే సామర్థ్యాలు ఆలోచన చేశారు. ఇలా ఆలోచన చేయడంలో ఒకే ఒక ఉద్దేశం, ఒకే ఒక గోల్ ఏంటంటే ప్రజల మధ్య మనం చేసే ప్రతి ప్రసంగం కూడా లైవ్లీగా ఉండాలి. అంటే జీవం కలిగినదిగా ఉండాలి. జీవానికి వ్యతిరేక పదం ఏంటి? నిర్జీవం. నిర్జీవమైన దాని వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. చదువుకునే వయసులో నుంచి జీవులు నిర్జీవులు అంటారు. రాళ్ళు రబ్బలు ఉన్నాయి. ఎప్పుడన్నా చూడండి, ఎలా అన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి, అవి అలాగే ఉంటాయి. అలాగైతే మన ప్రసంగము జీవము కలిగినదిగా లేకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్నిసార్లు ప్రసంగాలు చేసినా ఎక్కడ ఉండే వాళ్ళు అట్లే ఉంటారు. కాబట్టి ఆ జీవము కలిగిన ప్రసంగాలు మన దగ్గర నుండి రావాలని ఆ ఆశ మనలో కలగాలి. దీనికి ఒక మాట చెప్పాల్సి వస్తే, మందులు పిచికారి చేస్తారు పంటల మీద. ఎందుకు చెప్పండి? పురుగులు చావాలని. ఈ మధ్యలో ఒక కామెంట్ ఏంటంటే, పురుగుల మందులు చదువుతూ ఉంటే పురుగులు చావడం లేదు కానీ సలినులు చూస్తున్నారు. ఇదేంటి విచిత్రమయ్యా? పురుగుల మందు కొడితే పురుగు చావాలి, కానీ పురుగు చావకుండా సల్లేశ్వరుడు చచ్చిపోయాడు సాయంత్రం. ఏంటి విచిత్రం అంటే, ఇంకొక ఆయన ఏం చేస్తాం సార్, పురుగు మందులో సారం లేదు సార్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈ మందులకు పురుగులు అలవాటు పడినాయి సార్. అంటే ఈ మందు ప్రభావానికి పురుగులు ఏమైపోయినాయి? అలవాటు పడినాయి. నిన్న కొట్టండి, అవి పురుగులు మాత్రం సావడం. మన సంఘాల్లో కూడా మన ప్రసంగాలకు అలవాటు పడినారు. మన ప్రసంగాలు ఎందుకో పని చేయడం లేదు, సావడం లేదు. ఒక మాట, ఒక వ్యక్తి యొక్క ప్రసంగం లైవ్లీగా ఉందా లేదని తెలుసుకోవడానికి వరుసగా ఎక్కడన్నా చూడండి. మన ప్రసంగాన్ని టెస్ట్ చేసుకోవాలంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే చూడండి. ఎవరైతే మన ప్రసంగాలు ఎక్కువ విని ఉంటారు, 100 ప్రసంగాలు విని ఈరోజు ప్రసంగం చేస్తే అదే ఆసక్తితో వినగలిగితే యువర్ మెసేజ్ ఇస్ లైక్ మెసేజ్. అంతే. ఎన్ని ప్రసంగాలు వింటూ కూడా ఈ ప్రసంగాన్ని కూడా ఇంత జాగ్రత్తగా వింటున్నారు అంటే మీ ప్రసంగంలో జీవం ఉంది అని అంటారు. ఎన్నడూ విన చోటుకు వెళ్ళి ఒకసారి మాట్లాడితే ఈజీ, ఎవడైనా వింటాడు. మనకి చూనికే వాళ్ళకి అంటారు సేపడతారు. మన డ్రెస్, మన నడకాయలు, కూర్చోవడం, నిలబడడం, ఇదే మనకు చాలాసార్లు ఇష్టం. కొత్త ప్లేస్ లో ప్రసంగం చేయడం అంత ఈజీ ఒకటి ఎంత హ్యాపీ అంటే ఈ మన చూడికే వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇక ప్రసంగం తర్వాత సంగం. కానీ మనం ఎవరైతే బాగా ఎరుగుదుమో వారి మధ్య ప్రసంగం చేస్తే మనల్ని చూడాల్సినవి ఏముండవు. చూసి నలగిపోయింది, ఇంకా అంతా చూసేది మన ప్రసంగం. అందువల్ల ఆశ ఏంటంటే, నా ప్రసంగం జీవముతో వస్తుందా? జీవం ఉంది అంటే కనీసం చిన్న చిన్న మూలుగులను వినపడాలి. ఏ మూలుగులు వినపడడం లేదంటే ప్రసంగం తర్వాత జీవం లేదు. అదే బాగుంటుందా? సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారని ప్రతి దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. నిజమే, హాస్పిటల్లో మార్చుడి గది ఉంటుంది. మార్చుడి గది సైలెంట్, డ్రాప్ సైలెన్స్. ఎంత మంచి గది ఉంటామా? ఎందుకు డ్రాప్ సైలెన్స్?
చచ్చినోళ్ళు. చచ్చిన శవాల్ని వందలు గుట్టలు వేసినా ఒక్క శబ్దం కూడా రాదు. అదే ఈ ఆపరేషన్స్ చేసినటువంటి వార్డులోకి వెళ్ళండి. ఎట్లా చెప్పకుండా ఉంటాం నాయన, ఎట్లా అవ్వకుండా ఉండాలి. ప్రాణం ఉంది నాన్న, ప్రాణం ఉంది. ప్రాణం ఉన్న తర్వాత ఎట్లా మూడుగులు రాకుండా ఉంటాయి. ఓపిక పెట్టు, అసహపడి ఏం అవసరం అంటావు సారీ. ప్రాణము జీవము ఉంది అంటే ఖచ్చితంగా ఏమొస్తాయి? మూలుగులు వస్తాయి, శబ్దాలు వస్తాయి. మన ప్రాణానికి, మన ప్రసంగానికి కూడా జీవం ఉంది అంటే వినే వాళ్ళలో ఈ మూలుగులు వినపడాలి, శబ్దాలు వినపడాలి. అయ్యో అయ్యో అయ్యో, నేనేమి, నా స్థితి నేనేం చేయాలి ప్రభువా ప్రభువా. ఈ శబ్దాలు రావాలి, ఈ మూలుగులు రావాలి. అదే మన ఆశయం, అదే మన ఆశయం. నిర్జీవ ప్రసంగాల నుంచి బయటపడతారు. జీవము లేని ప్రసంగాలు చేసి చేసి అలసిపోయి విని అలవాటు పడి మామూలే 10లో 11 అనే రకమైపోయి 10లో ఒక ప్రసంగం. అట్లా కాకుండా ఒక్కొక్క ప్రసంగం కొరకు కనిపెట్టి ప్రజలు కావాలి అంటే మన ప్రసంగ విధానం మారాలి, మన ప్రసంగ శైలి మారాలి, ప్రసంగ స్థితిగతులు మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి ఏకైక ఉద్దేశమే నిన్న ప్రసంగికుని గురించిన సంగతి. మన వ్యక్తిత్వం, మన సామర్థ్యాలు. సరే, ఈరోజు 3వ చాప్టర్ని మనం కంప్లీట్ చేద్దాం. ఈ సెషన్లో చిన్న మాట ప్రార్థన చేద్దాం. దైవ మా తండ్రి పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలనైనా ఉదయకాలంలో మీ దైవదాసునిలో పెట్టి మీరు మాకు ఎదుటి తెచ్చిన మీ లేఖనాలు పెట్టి మీకు స్తోత్రాలు తండ్రి. యోగి యొక్క జీవితం మాకు సవాలుకరమని విన్నాము తండ్రి. అలాగే నిరుత్సాహం, నిరాశ మమ్మల్ని చేతగాని వారిగా చేస్తున్నాయి తండ్రి. క్షమించి నిరుత్సాహపడకుండా ఎంత గొప్ప దేవుడు మాతో ఉండగా, మీ శక్తి మేము తెలుసుకొని ఉండగా, మీ సన్నిధిలో మేము ఉండగా మేము ఎందుకు నిరుత్సాహపడతామని ఉత్సహించబడి ఉజ్జీవింపబడి మీ కొరకే గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. మరి కొద్దిసేపు మీ సన్నిధిలో కూర్చున్నాం. విని ప్రతి తలంపు, నేర్చుకునే ప్రతి అంశము మా జీవితాలకు ఉపయోగపడినట్లుగా దీవించమని, ఇదిగో నిలవబడిన నన్ను మరుగు చేయమని ప్రభువా మీరు మాట్లాడమని యేసు క్రీస్తు వారి నామమున ఈ మనవులన్నింటినీ అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, 3వ చాప్టర్ టైటిల్ ఏంటి చెప్పండి? ప్రసంగ సిద్ధపాటు ఐఫన్ ప్రసంగ నిర్మాణం అని పెట్టండి. ప్రసంగ సిద్ధపాటు గురించి ఒక 2 తరగతులు, ఆ తర్వాత ప్రసంగ నిర్మాణంలోకి వెళ్ళిపోవాలి. ప్రసంగ సిద్ధపాటు, ప్రసంగ నిర్మాణము. రైట్. ప్రసంగ సిద్ధపాటు గురించి ఒక కన్క్లూజన్ పోతాం. ప్రసంగానికి సిద్ధపాటు అవసరమా? ప్రసంగానికి సిద్ధపాటు అవసరమా? కూర్చొని సమకూర్చుకొని ఆలోచన చేసి సిద్ధపడి ప్రసంగం చేయడం అవసరం అంటారా? లేకపోతే ఇదేనక్కర్లేదా అన్నటువంటి దానికి ప్రపంచంలో ప్రసంగికులందరికీ కొంతమందికి 2 రకాల అభిప్రాయాలు. ఆ 2 రకాల అభిప్రాయాల్లో మొదటి అభిప్రాయం చూడండి. మొదటి అభిప్రాయం ఏంటంటే మానవ సిద్ధపాటు అనవసరము. ఫస్ట్ రాసేది మొదటి అభిప్రాయం ఏంటంటే మానవ సిద్ధపాటు అనవసరం. మానవ సిద్ధపాటు అనవసరం అని చెప్పేవాళ్ళు కొంతమంది అభిప్రాయం. మానవుడు కూర్చొని సిద్ధపాటు అన్నటువంటిది విశ్వాసంలో లోటు స్థితిని తెలియజేస్తుంది అంటారు. ఎందుకని అవసరమయ్యా అంటే, నువ్వు సిద్ధపడుతున్నావు అంటే నీకు దేవుని యందలి విశ్వాసములో లోపము కలిగిన వాడు, కొరత కలిగిన వాడు, నీకు దేవునితో సంబంధం తక్కువ ఉంది అనేటువంటి స్థితి ఈ అభిప్రాయం చెప్పేవాళ్ళు చెప్తారు. ఏమక్కర్లేదండి, దేవుని మీద పూర్తిగా ఆధారపడితే సరిపోతుంది.
దేవుడే ప్రసంగంలో నడిపిస్తాడు. మనం ఇంత కూర్చొని సిద్ధపడాల్సిన అవసరం లేదు. కావలిస్తే నీకు ఒక వాక్యం చూపిస్తాను అని చదివే వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము. కీర్తనలు 81:10 చూడండి. ఆ రిఫరెన్స్ చూపిస్తారు అన్నమాట. ఈ అభిప్రాయాన్ని నమ్మేవారు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువును. ఈ మాట వినండి. నీ నోరు బాగుగా తెరువును, నేను దానిని నింపెదను. ఈ వాక్యం చూపిస్తారు. ప్రసంగాలు తీర్చుల దగ్గరికి వచ్చి మేము నోరు బాగా తెరుస్తాం, దేవుడే నోరును నింపుతారు. నింపిన దాన్ని బట్టి మేము మాట్లాడతాం. చాలా చక్కగా ఉంది. కానీ అయితే ఒక మాట, ఇక్కడ రాసిన వాక్యానికి ప్రసంగానికి ఎటువంటి సంబంధమే లేదు. దయచేసి ఈ వచనాన్ని దీనికి కోడ్ చేసి తప్పుడు ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉద్దేశం, ఆ సందర్భం వేరు. అంతేగాని ఈ ప్రసంగాన్ని ఎత్తుకొని వచ్చి ఏ సిద్ధపాటు లేకపోయినా పర్వాలేదు, ఒలిపికం దగ్గరికి వెళ్ళి నోరు తెరిస్తే చాలు, దేవుడే నోటి నింపి ఆయన మాట్లాడిస్తారు. ఇటువంటి ప్రసంగాలు కూడా మనం విన్నాం. ఇట్లా నిలబడిన మాట వాస్తవమే, కానీ సోది దొరికితే ఏం చెప్పాలి. ఇట్లా ఈయన ఏ సిద్ధపాటు లేకుండా వచ్చి ఏమి చెప్పాలో తెలియకుండా, ఏమి అందించాలో ఆలోచన లేకుండా, ఎటువంటి సిద్ధపాటు లేకుండా ఫ్రీ మైండ్ వచ్చి ఇదే మాట బయట లౌకిక జీవితంలో ఆలోచించేద్దాం. మేము స్కూల్కి పోయి పిల్లలు ఏం చెప్పుకుందామమ్మా, సైన్స్ చెప్పుకుందామా, సోషల్ చెప్పుకుందామా, లెక్కలు చెప్పుకుందామా అంటే ఏమి తెలియకుండా ఎక్కువ వస్తే సార్ పిల్లలు అన్నారు. కాలేజీలో అయితే ఏముంది సార్ ఇంటికి పోదాం అంటే ఏమంతా మిగిలేదు కూడా. పిల్లలైనా ఏం నోరెత్తారు ఎందుకు కూడా అంటే నువ్వు చెప్పినా ఒకటే ఏమన్నా తేడా ఉందే, సైన్స్కు సోషల్కి ఏమన్నా తేడా, తెలుగుకి ఏమన్నా తేడా ఉందే, మ్యాథ్స్ ఏమన్నా తేడా, ఏ పెట్టడం చదవడం, ఏ పెట్టడం చదవడం తేడా ఉంది కనుక సోషల్ వద్దులే సార్, సైన్స్ చెప్పు సార్, సైన్స్ వద్దులే సార్, తెలుగు చెప్పు సార్. నీకు పద్యము తెలుగు, గద్యము పద్యమే, గద్యము ఆడ ఒక పాట ఉంటుంది, ఎందుకని 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 అని గేయం. దాని ఉద్దేశం ఏంటి? రసానుభూతి పొందాలా, వినే పిల్లలు ఆనందించాలి. దాన్ని పెట్టుకొని ఎందుకని 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 ఎందుకన్నా ఎక్కడైనా 3 సార్లు వస్తారు ఆయన పెట్టుకోవాలంట. ఎందుకని 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 3 సార్లు ఎందుకు రాయాలా? ఈయన కోసం ఏం చేయాలి? అది అందుకోసం కాదు నాయనా. చక్కగా పండిన పండ్లన్నీ నేలను రాలును ఎందుకని, మిలమిల మెరిసే తారకలు ఎన్నడూ రాలవు ఎందుకని, ఎందుకని ఎందుకని ఎందుకు ఎందుకు ఎందుకని ఇట్లా వాడితే శ్రవణానందం కలిగి ఆనందించాలని దాని ఉద్దేశం. దాన్ని చక్కగా పండిన పండ్లని నేలను రాలవు ఎందుకని, మిలమిల మెరిసే తారకలు ఎన్నడూ రాలవు ఎందుకని ఏమైనా నీకు జవాబు చెప్పమని కాదు రాసింది, ఈ జవాబుల కోసం కాదది. ఒకవేళ ఇట్లా సిద్ధపడకుండా వస్తే ఎట్లా నవ్వుతామో మన ప్రసంగాలు కూడా నవ్వుబడే. ఇది సరైన అభిప్రాయం కాదు, పొరపాటు అభిప్రాయం. దేవుడి పేరు చెప్పి సోమరితనం. ఇది దేవుడి టైటిల్ చెప్పి దేవుడే నింపుతాడు నిద్రపోయేది, దేవుడే పలికిస్తాడు. ఈటికి వచ్చి అన్ని సోది చెప్పుకుంటా వచ్చు. యాది నోటుకు వస్తే చెప్పుకుంటా వచ్చు. చెప్పినాక దాని కన్నా మొదలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథం వరకు విస్తారమైనటువంటిది ఉంది. ఏది గుర్తు వస్తుంది ఎంతసేపు అంటే ఈ ప్రసంగాలు చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఏది నోటుకు వస్తుంది? నాకు 40 నిమిషాలు మాట్లాడుకుంటూ పోవాలి అంటే. అందువల్ల మానవ సిద్ధపాటు అక్కర్లేదు అన్నది ఇది తప్పుడు అభిప్రాయంగా గుర్తించింది. ఆ వాక్యానికి ప్రసంగానికి అసలు సంబంధం. ఆ వాక్యాన్ని చూపించి ఏం సిద్ధపడకుండా వెళ్ళండి అనడం మంచిది.
రెండవ అభిప్రాయం ఉంది, ఇంకొక అభివాదం ఉంది. రెండవ అభిప్రాయం ఏంటి? కొంతమంది ఏమనుకుంటారు చూడండి, మానవ సామర్థ్యం మాత్రం చాలు, మానవ సామర్థ్యం మాత్రం చాలు అనుకునేవాడు. మానవ సామర్థ్యం మాత్రం చాలు. ఇది ఇంకొక అతివాదం అన్నమాట. ఈ వారం అతివాదం. మానవ సామర్థ్యమే వద్దు అనే వాళ్ళు కొంతమంది. ఇటువంటి వాళ్ళు ఏంటంటే మానవ సిద్ధపాటు చాలండి, ఏ దైవ సహాయం. ఒక చోట నాకు ఇట్లా ప్రశ్నించారు. ఆదంలో పెద్ద మీటింగ్ పెడితే వాక్యం చదివిన తర్వాత ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తానంటే అంత వాక్యం అయిపోయింది. చెప్పినా సార్ మాకు బాగా అర్థమైంది అని ఒక విషయం, మీరు ఈ వాక్యాన్ని సిద్ధపడ్డారా లేదా? అవునండి, వారు చెప్పినప్పటి నుంచి నేను సిద్ధపడుతూనే ఉన్నాను, చక్కగా నోట్స్ రాసుకున్నాను. మరి మీరు సిద్ధపడినప్పుడు మళ్ళీ ఎందుకు ఆత్మ సహాయం చేయమని ఎందుకు ప్రార్థన చేస్తారు? ఆల్రెడీ నువ్వు వెల్ ప్రిపేర్డ్ కదా. సిద్ధపడిన ప్రసంగానికి మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామని దేవా సహాయం చేయమంటారే. సిద్ధపడి ఆల్రెడీ మీ దగ్గర ప్రసంగం తయారైనప్పుడు ఎందుకు దేవుడికి ప్రార్థన చేస్తారు? ఎందుకు ప్రార్థన? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మానవ సిద్ధపాటు సరిపోతుంది కదా, దేవుని సహాయం అవసరం అంటావా? ఈ మాట వాళ్ళు చెప్పేది ఏంటంటే మానవుడు సిద్ధపడితే చాలు, దేవుని ఆత్మ సహాయం అవసరం లేదు, బాగా ప్రసంగం చేయొచ్చు. ఈ ఇందులో ఉండేవాడు. ఇది వాస్తవమే, ఇది సరైన అభిప్రాయం. ఇన్ని ప్రసంగాలు చేసిద్దాం కదా, మన అనుభవం చెప్పాడు. మన సిద్ధపాటు ఒక్కటి సరిపోతుందా? ఎప్పుడు కాదు. ఎన్నో సందర్భాలు స్వయంగా అనుభవించినవి ఏంటంటే చక్కగా సిద్ధపడి ఈరోజు ఇది ఖచ్చితంగా ప్రజలకు చేరువవుతుంది, విజయవంతం అవుతుందని మన ప్రసంగం అంటిస్తే ఆడైపోతా చూడండి, స్టన్ అయిపోవచ్చు. ఏమిరా ఇంత ఎఫర్ట్స్ పెట్టి, ఇంత కష్టపడి, ఇంతసేపు ప్రిపేర్ చేసుకొని, ఇంతసేపు సిద్ధపడి ప్రసంగం చేస్తే ఎందుకు ప్రజలు ఏమాత్రం కదిలించలేకపోయింది? ఓహో, ఇందులో దేవుని సహాయం లేదు, ఆత్మ నడిపింపు లేదు. కొన్ని సందర్భాల్లో ఏ సిద్ధపాటు, కొద్ది సిద్ధపాటుని భయముతో ప్రభువా సహాయం చేయనైనా, ఏం చెప్పాలో అర్థం కాల తండ్రి, ప్రభువా మీరే నడిపించమంటే ఆ రోజు ఎట్లా నడిచిందో తెలియదు కానీ, ఎంత అద్భుతంగా మాట్లాడాడో తెలియదు కానీ, ఎంతమంది ప్రజలు ఏడ్చారంటే దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి? ఇది గ్రహించాలి. మన పని మనము చేయగలిగితే దేవుడు తన పని తాను చేస్తాడు. ఏ ఎక్స్ట్రీమ్స్ లో ఉండదండి, ఆ ఎక్స్ట్రీమ్ తప్పే. అసలుకి సిద్ధపాటు అక్కర్లేదండి, దేవుడే చూసుకుంటాడనేవాడు, ఇది కూడా తప్పే. దేవుడికి అవసరం లేదండి, మనం బాగా సిద్ధపడితే బాగా చెప్పగలమంటే నో. సిద్ధపడడానికి కావాల్సిన మెటీరియల్ ఉందండి. ఇప్పుడు నెట్లో ప్రసంగాలు, కావలసిన ప్రసంగాలు, వారానికి 20 ప్రసంగం, సంవత్సరానికి 20 ప్రసంగాలు, 57 ప్రసంగాలు, ప్రసంగాల పుట్ట, ప్రసంగాల రత్నాకరం ఉన్నాయా లేవా? ఆశపడి కొనుక్కుంటాం. ఏమో సంవత్సరం వరకు నాకు దిగులు లేదు, మన పుట్ట బదలాల్సిందే కానీ ఏమి రాదు. కారణం ఏంటంటే మెటీరియల్ కొదవలేదు, ఆ నోట్స్కు కొదవలేదు, కానీ ఆత్మ నడిపింపు లేకపోతే మన ప్రసంగం నిర్జీవమవుతుంది. అని కింద ఒక మాట రాయండి. ఆ మాట ఏంటంటే ప్రతిభావంతమైన ప్రసంగానికి దైవ మానవ సహకారం అవసరం. ప్రతిభావంతమైన ప్రసంగానికి దైవ మానవ సహకారం అవసరం. మానవ పని ఉంది, దేవుని పని. ఇది జాగ్రత్తగా నమ్మండి. దేవుడు పని చేయాలి, మనము పని చేయాలి. ఇంకొక మాట రాసుకోండి, ఎందుకంటే నోటి మాట నీటి రాలేదు. విన్నప్పుడు బాగా ఉంటాయి, ఆ తర్వాత వెళ్ళిపోతే మర్చిపోతాం. కానీ గ్రంథస్థం చేశామంటే 10 ఏళ్ళు చదువుకున్నా కానీ గుర్తొస్తుంది తల.
అందువల్లనే రాయడం అనేటువంటిది చెప్పబడిన మాటకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆ మాట రాయండి. నీవు చేయగలిగిందంతా నీవు చెయ్యి, నీవు చేయగలిగిందంతా నువ్వు చెయ్యి, నీవు చేయగలిగిందంతా నువ్వు చెయ్యి. కానీ నీవు నీ మీద ఆధారపడకుండా, నీవు నీ మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి. సెంటెన్స్ అర్థమైంది అనుకుంటారు. నీవు చేయగలిగిందంతా నువ్వు చెయ్యి, కానీ ఎవరి మీద ఆధారపడదు? నీ మీద నువ్వు ఎప్పుడు ఆధారపడవు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదనే ఆధారపడాలి. కారణం ఏంటంటే ఒక వచనాన్ని దీనికి లింకప్ చేద్దాం, సరిపోతుంది అనుకుంటున్నాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక దీనికి సరిపోతుందని భావిస్తున్నాను. 9వ అధ్యాయం 16వ వచనం. పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అవును. ఇవే ప్రసంగం కూడా దీన్ని కూడా వర్తింపచేద్దాం. నువ్వు ప్రయాసపడే తోలివే కానీ నీ వల్ల ఏమి కాదు. నేను ప్రయాసపడవచ్చు కానీ నా వల్ల ఏమి కాదు. దేవుడు కరుణించకపోతే మన ప్రయాస ఆయాసాన్ని మిగులుస్తుంది. గట్టి చెప్తే లాస్ట్ దేవుడు ఏమి మిగులుతుంది? ప్రసంగికుడికి ఆయాసం వస్తుంది. ఏమన్నా నీ ప్రసంగం ద్వారా ఏం చదువు? ఆయాసం వచ్చిందన్నా. ఆయాసాలు వచ్చే ప్రసంగాలు తప్పితే ఏమి జరగదు. కరుణించు దేవుని వల్ల అవుతుందని నువ్వు చేయగలిగిందంతా చెయ్యి, కరుణించే దేవుని చేతిలో పెట్టు. ప్రభువా ఆత్మ సహాయం. నిజంగా ఆత్మ నడిపించేటప్పుడు ఆ తలపులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ నువ్వు నేను అనుకుంటున్నావని రాసి పెట్టుకున్నాడేమో. కానీ చెప్పే వ్యక్తి కూడా కొత్తగా అనిపిస్తుంది. తక్కువ ఒక మాట తెలిసిన సమయోచితమైన మాట సాంతరంగా ఉంది. ఎట్లాంటిదంట? చిత్రమైన వెండి పల్లెములో పెట్టిన బంగారు. ఆ మాట మామూలు టైంలో పనికి రావాల్సింది, కానీ ఆ కరెక్ట్ సమయంలో ఆ చిన్న మాట, సమయోచితమైన మాట ఎంత అంటే అంటారు. అందుకే నేను ఒక చోట ఒక ఉపమానం జరుగుతుంది. ఒక వ్యక్తి అమ్ముతున్నాడు బజార్లో. 100 రూపాయలకో మాట, 100 రూపాయలకో మాట, 100 రూపాయలకో మాట. ఇవే ఆ మాటలు మీరు చూసినాం, కానీ కొత్త మాటలు ఎవరు అమ్ముతారా? టమాటాలు అమ్ముతారు కానీ 100 రూపాయలకో మాట. ఇది ఎన్నడు చూడలేప్ప ఇట్లా అన్నాడు. ఏంటి అమ్మాయిదంటే మాటలండి, మాటలు శ్రేష్టమైన మాటలు. 100 రూపాయలు ఒకటి కూడా ఏదో ఒక మాట పెట్టినాడంట, కవర్లో పెట్టినాడు, సీల్ వేసినాడు. 100 రూపాయలకు ఒక మాట తీసుకోండి ఎవడు కొనుక్కుంటాడు? కానీ ఒక రైతు ఇష్టపడి 100 రూపాయలు చూద్దాం దొరకని కవర్ తీసుకున్నాడు. కానీ పని చేపిస్తా ఉన్నాడు. అంత ధాన్యం, విపరీతమైన ధాన్యం ఉందట. ఆ టేబుల్కి పెట్టినాడు. దాదాపు ఒక 5 లక్షలు విలువ చేసే ధాన్యం అంతా ఆరబోస్తున్నారు. ఈ రోజు ఆయన అనుకున్న మాట ఏంటంటే సాయంత్రానికి అన్ని బస్తాలలో వేసేసి గోడౌన్లో పెట్టించాలి. సాయంత్రం 5 అయ్యేసరికి కూలీలు పని వాళ్ళు వచ్చాయా, ఇప్పటికే చాలా అలసిపోయాం, రేపు చేద్దాంలే, ఏమి రోజు చేసేదే కదా, రేపు చేసేస్తాం, అదెంతసేపు. సరే అని మొహాలు పెట్టుకుంటున్నారట. ఈ వ్యక్తి వచ్చి టేబుల్ మీద 100 రూపాయలు కొనుక్కున్నాడు కదా, మాట ఉండప్ప చూస్తాం అని చించితే దాంట్లో ఉండేటువంటి మాట ఏంటంటే, ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయొద్దు అంతే. ఈరోజు ఏమనుకున్నాను, మేము ధాన్యాన్నంతా ఎత్తి గోడౌన్లో పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాము, రేపు చేద్దామని అనుకుంటున్నాం. వెంటనే కూలీలో పిలిచి లేదా అదే ఈ రోజే గోడౌన్లు వేయాలి. ఏమి విత్తనాలంటే
ఏదో 100 రూపాయలు పెట్టుకున్నాను కనీసం దాన్ని మాట్లాడే నా మాట ఏం సార్ చేతులు పడుకుంటాడు నీకు చేస్తా కాదు ఆ 100 రూపాయలు మాట చదివినా నేను ఇచ్చిపెట్టాను చూడు ఎట్లా ఏంటంటే కష్టపడి 7 గంటలకు ఎత్తేసింది. విచిత్రం ఏంటంటే రాత్రి మధ్యరాత్రి ఎవరు ఊహించని విధంగా విపరీతమైన ప్రచండ వర్షం కురిసి మిగతా కళ్ళాలు ధాన్యమంతా నాశనమై కొట్టుబడిపోతా ఉంటే ఉదయం ఇంటి లేచి ఈ మాట 100 రూపాయలు కాదు 5 లక్షల మాట. ఎన్ని మాట? 5 లక్షలు. మాటకు విలువ అలాంటిదండి. సమయోచితమైన మాట. ఆ సమయోచితమైన మాటలు నోటిలో రావాలి అంటే దేవుడు సహాయం చేస్తే తప్ప ఆ మాటలు రావుగాక. ఇప్పుడు కన్క్లూజన్కి ఏమవుతుందని చెప్పండి. ప్రసంగ సిద్ధపాటు అవసరమా వద్దా చెప్పండి. అవసరమే, కానీ మన మీద ఎన్నడూ ఆధారపడదు. కరుణించు దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చేయాల్సి. ఇది కన్క్లూజన్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ప్రసంగ సిద్ధపాటు కంటే ముందుగా సిద్ధపాటు 2 రకాలు చెప్పవచ్చు. రాసుకోండి. ప్రసంగీకుడి సిద్ధపాటు, ప్రసంగ సిద్ధపాటు. ప్రసంగ సిద్ధపాటు 2 రకాలు. 1 ప్రసంగీకుడి సిద్ధపాటు, 2 ప్రసంగ సిద్ధపాటు. ఇప్పుడు చూద్దాం. ప్రసంగీకుడి సిద్ధపాటులో 2-3 విషయాలు మనం ఆలోచన చేస్తే ఇప్పుడే చెప్తున్నా. ప్రసంగీకుడి సిద్ధపాటులో దాని కింద ప్రసంగీకుడి సిద్ధపాటు అండర్లైన్ చేసి దాని కింద 2-3 పాయింట్లు రాద్దాం. నంబర్ 1, దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడడం. మొట్టమొదట తన మీద తను ఆధారపడకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం. ప్రసంగికుడు తను చేసే పనికి సిద్ధపడడం. నా వల్ల ఏం కాదండి, ఒకవేళ నువ్వు నిలబెట్టకపోతే, నువ్వు మాట్లాడకపోతే నా సామర్థ్యాలు ఎందుకు పనికిరావు. నా మీద అన్నట్టుగా యుద్ధము నాది కాదు, యుద్ధము చిన్నవాడే కానీ చాలా పెద్ద యుద్ధం చేసి గొలియాతును చదివిస్తాం. మనం కూడా పెద్ద చిన్నవారమైనా కావచ్చు. దేవుడి మీద ఆధారపడడం మన ప్రసంగికుల యొక్క సిద్ధపాటులో మొదటి స్టెప్. నంబర్ 2, ధ్యాన సమయంలో వచ్చిన తలంపులను వెంటనే ఒక నోట్ పుస్తకంలో రాసి ఉంచుకోవాలి. ధ్యాన సమయంలో వచ్చిన తలంపులను వెంటనే ఒక నోట్ పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి క్వైట్ టైం అంటారు కదా, వాక్యాన్ని చదువుతూ ఆలోచన చేసుకుంటారు. ఒక్కోసారి చూడండి, ఆ రోజు చదివేటప్పుడు మంచి ఆలోచన వచ్చిందండి, ప్రసంగం వచ్చేసరికి మర్చిపోతాం. ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఇట్లయితే బాగుంటుంది కదా అనుకుంటాం. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. క్లియర్గా ప్రసంగం చేసేసరికి ఆ ప్రసంగం సిద్ధపాటు చేసుకునేటప్పుడు ఆలోచనే గుర్తురాదు. వెంటనే నోట్బుక్ తీసుకోవాలా. ఇది ఒక మంచి అలవాటు చూడండి. తర్వాత అది పనికి వస్తుంది. తర్వాత ముందు రికార్డ్ చేసేసి జోగేసేసుకుంటే తర్వాత చూద్దాం అది ఉంటారో అవసరమో లేదో. తర్వాత ఏదైనా తలంపు వచ్చిందంటే నోట్బుక్లు రాసుకుంటే ప్రసంగ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఉండడం ప్రసంగికులకి దినచర్యలో భాగం. ఎప్పుడు బైబిల్ చదువుతున్నామంటే, బైబిల్ ధ్యానం చేసుకున్నామంటే పక్కన నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. తక్కువ ఏ ఆలోచన వచ్చినా రాసి. నెక్స్ట్ 3వ స్టెప్, వాక్యము ద్వారా మొదట మనమే కడగబడాలి. వాక్యము ద్వారా మొదట మనమే కడగబడాలి. మనమే అంటే ఇక్కడ ఎవరు? మీరు అంతమంది కాబట్టి పదం వాడారు. మనమే ప్రసంగికుడే కడగబడాలి. అంటే ఇప్పుడు నేను ప్రసంగం సిద్ధపడుతున్నానంటే, నేను ప్రసంగికుడు లక్షణాలు చెప్తున్నాను అంటే ఆ లక్షణాల చేత ముందు నేను కడగబడిన అనుభవం ఉండాలి. నిజమే కదా? నాకు ఆ శుద్ధతనం ఉందంటావా? ప్రభువా నిజమే తండ్రి, లేదు నాయన, ఈ తలంపులు
అంతేగాని ప్రసంగించడం కోసమే ప్రసంగం చేయడం ఒక పద్ధతి. కొంతమంది ఆత్మీయ బాణాలు వేయటానికి నాకు ఇలా ప్రసంగం చేస్తలేమా చేస్తలేదు. ఈయన చూడండి, ఈయన నిలబడినాడు అంటే ఎవడైతే వారికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడే ధ్వంసంగా రోజు గంట ప్రసంగం, బాణం మీద బాణం, బాణం మీద బాణం, ధ్వంసమైపోవాలి. మిగతా 99 మంది ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఏమో ఇక్కడ మాట్లాడుతున్నారు, నాకు సంబంధమే లేదు. ఇదే మనకు సంబంధం కాదు, నాకు సంబంధం ఉండే వ్యక్తులు ఉన్నాడు. వాడి అంతు చేస్తారు ఈ రోజు. తమాషాలా నన్ను అట్లంటాడా, అట్లా అంటాడా? ఒక వ్యక్తిని ఒకరిని గుర్తు పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆత్మీయ బాణాలు వీటానికి ప్రసంగా సిద్ధం చేయాలి. కొంతమంది అలాగే వాడు కదా అట్లా అంటాడు కదా అనుకుంటాడు, దాన్ని ఆ వాక్యాలు సరిపోతాయి చూడండి. అది దైవ తర్వాత ఏం చేస్తాము, వీళ్ళు దశంభాగాలు ఇవ్వడం లేదు, మనల్ని సరిగ్గా చూడడం లేదు. ఏ వాక్యం సరిపోతుందబ్బా? ఆ వాక్యాలన్నీ ఈరుకొని ప్రసంగం చేయడం కోసమైతే కానీ ప్రసంగం చేత ముందు మనము కడగగలం. దీనికి సరిపోయిన ఒక లేఖన బాగా నిర్ణయం చేద్దాం. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. నిదానంగా నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడబడి నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా ఉంచుడి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతే. ఆ సందర్భం అనేది మనం చూడలేదు, కానీ ఒక మాట ఆకర్షించింది. నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా ఉంచిడి, కానీ ఏం కాయలేదంట? నా సొంత తోటని నేను కాయకపోతే. ఇదేమర్థమవుతుందంటే, ఇంతమందిని కాసి నా తోటని నేను కాసుకోలేకపోయా. ఇది పెద్ద విచిత్రం. ఏం ప్రసంగించు, ఇంతమంది తోటల్ని రాసి నీ తోటని గాలి వదిలేస్తే ఒక గౌండ అంటే తెలుసు కదా, ఎవరు బేదారి పైన గౌండ, ఆ వ్యక్తి వెళ్తే కర్మలు అది నేనే చూపాను, ఇది నేను ఇంతకు ఇదే పెడతామన్నారా? ఈ ఇళ్ళన్నీ నేనే నాకు కట్టేది, అదో పెద్ద చూడండి, అది నేనే ఇది నేనే. మంది కల్లా ఇల్లు కట్టించి ఇల్లు లేకుండా తిరుగుతున్నాడు అంటే అది వేరే వర్షం ఉండొచ్చు, కానీ ఒక ఆలోచించదగిన తలపు ఏంటి? నిజమే కదా, ఎంతమంది ఇల్లు పెట్టి మనకి ఇల్లు లేకుండా ఎంతమందిని హెచ్చరించి మనకు హెచ్చరిక లేకపోతే, మనకు ఉపయోగపడకపోతే ఒక మాట స్వార్థం అనేది ఉంటుంది కదా. దీంట్లో కూడా ఈ వాక్యం ద్వారా మొదట నేనే మేలుకున్నాను, వాళ్ళ తర్వాత సంగతి నేను మేలు పొందిన తర్వాత ఈ మేలు ప్రజలందరికీ అందించాలి. మనకు ఆ తలపు లేకుండా నేను మాత్రమే ఎట్లున్నా పర్వాలేదు, ఇల్లు బాగుపడాలంటే అసలు ఎట్లా? కాబట్టి సొంత తోటను కాయాలి, సొంతంగా మొదట మన కోసం. ఇంకొక వచనం చూడండి, తిమోతికి రాస్తూ పౌలు 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మళ్ళీ వినండి. పాటుపడిన వ్యవసాయకుడు మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. వ్యవసాయదారుడు కష్టపడి ఫలాలు పండిస్తే ఆ ఫలాలు మొట్టమొదట ఎవరు పాలు పుచ్చుకోవాలి? పాటుపడినోడే మొదట పాలు పుచ్చుకోవాలి. వాక్యము ప్రసంగం మొదట నా కోసమే. ఈ సిద్ధపాటు ఉంటేనే ప్రసంగానికి మనం వెళ్ళము. ఈ అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఎవరినో ఉద్ధరించాలని పోతే
ముందు మీ సంగతి చూసుకున్నాయినా, వాళ్ళ తర్వాత ఉద్ధరిద్దు, నా సంగతి నేను చూసుకుంటాను అంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయాలన్నీ కూడా మొదట నాకు వర్తిస్తాయి, నాకు సంబంధించి. అందుకే పత్రికలు అన్నాడు కదా, ఎదుటి వారికి బోధించు నీవే బోధించుకున్నవా. ఈ బోధ మొదట మనకే, ఈ బోధ మొదట నాకే, నేనే అనుకొని బోధించుకుందాం. అంటే ఒక రకంగా ఫస్ట్ మనం బోధించబడాలి, తర్వాత అది ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రసంగ సిద్ధపాటలో ప్రసంగికుడు ఈ తలంపులతో సిద్ధపాటు పడాలి ప్రసంగానికి. అంతేగాని ఈ తలంపులు లేకుండా ఎవరి కోసమో అని సిద్ధపడితే ఒకవేళ వారు బాగుపడవచ్చునేమో కానీ చెప్పిన మనం పాడైపోతే ఏం లాభం చెప్పాడు. అందుకే పౌలు అన్నాడు, నేను ఎక్కడ తప్పిపోదును అని నా శరీరాన్ని ప్రకటించిన తర్వాత శరీరాన్ని ఇట్లా కాపాడుకోవాలి, ఇట్లా కూడా పెట్టుకోవాలని చెప్పి చివరికి నేనే పాడైపోతే ఎంత దౌర్భాగ్యం అనుకుంటున్నాను అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. కాబట్టి మొట్టమొదట ప్రసంగానికి సిద్ధపడే ముందుగా ప్రసంగికులుగా మనం సిద్ధపడాలి. పూర్తిగా దేవుడి మీద ఆధారపడండి. ధ్యాన సమయంలో ఖచ్చితంగా దేవుడు ఇచ్చే తలంపులు, వచ్చే తలంపులన్నింటినీ పుస్తకంలో రాస్తూ ఉండండి. ఈ తలంపు ధ్యానం మొదట నా కోసమే నమ్మండి. ప్రభు సన్నిధిలో వెంటనే క్షమాపణ అడగడం, వెంటనే ఆలోచన చేయడం, ప్రార్థన చేయడం, ఇలా జరుగుతూ ఉండాలి. ఆ చివరిలో ప్రసంగం కాదు. ఈ అనుభవాలకు ప్రసంగికులు సిద్ధం కావాలా. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి ప్రసంగ సిద్ధపాటు విధానాలు అని. ప్రసంగ సిద్ధపాటు విధానాలు. ప్రసంగ సిద్ధపాటు విధానాలు. ఎన్ని రకాలుగా ప్రసంగాన్ని సిద్ధం చేసుకుంటారు ప్రసంగికులు? ఎన్ని రకాలు అంటే ఒక 3 రకాలు గుర్తించబడ్డాయి. ఆ 3 రకాలు నెంబర్ 1 రాసుకోండి. క్షుణ్ణంగా రాసుకున్న ప్రసంగం. క్షుణ్ణంగా రాసుకున్న ప్రసంగం. క్షుణ్ణంగా రాసుకున్న ప్రసంగం. ఏంటి క్షుణ్ణంగా రాసుకోవడం అంటే? క్షుణ్ణంగా ఇంగ్లీష్లో ఏమంటాం? డీటెయిల్. క్షుణ్ణంగా డీటెయిల్ అంటే కొంతమంది ప్రసంగాలు రాసుకునేటప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు అందరికీ నా వందనాలు. నేను ఈరోజు మీ ఎదుట నిలబడటం ఇది నాకు చాలా ఆధిక్యతగా ఉంది. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మీ అందరికీ వందనాలు. దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుకున్నాడు. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ 7 వరకు ఇది రాయాలని ఎంతసేపు చెప్పండి. ఇట్లా తయారయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రసంగం అంటే ఇక 4 పేజీలు పెట్టుకొని బరాబర్ తిరుగుతారు. ఈ పొరపాటున కనిపించిన వినాలనుకోండి ఇక గదలో కొంతమంది. అందుకే చూడండి, ప్రతి పని జ్ఞానం చొప్పున చేయమంటారు. ప్రకటనలు చేయమన్నా కానీ కొంతమంది వాక్యానికి అంటే కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఒక చోట టైం మెన్షన్ చేస్తున్నాను. పాటలకి 45 నిమిషాల ఆరాధనలో, ఆరాధన వర్తమానానికి 7 నిమిషాలు, స్తుతులు చెల్లించడానికి 8 నిమిషాలు, రొట్టె రసం తీసుకోవడానికి 15 నిమిషాలు, కానుకలకు 18 నిమిషాలు, ప్రకటనలకు 25 నిమిషాలు, 25, వాక్యానికి 20 నిమిషాలు. ఆరాధన అయిపోయింది, వచ్చేసాను. వెయిటేజ్ చూడండి, వెయిటేజ్ టేబుల్ ఎట్లా ఉందా? కానుకలకు 18 నిమిషాలు అన్నారు, ఆరాధన వర్తమానానికి 7 నిమిషాలు, స్తుతులు చెల్లించడానికి 8 నిమిషాలు. ఇలా ఇట్లా ఎట్లుంటుంది చెప్పండి. అట్లా ఏ ప్రకటన చేస్తున్నాడు ఆయన? ఎందుకు ఎంత టైం చేస్తున్నారు అసలు? ప్రియ సోదరులారా, మనకు పెళ్లి పత్రికలు వచ్చాయి. శ్రీరస్తు శుభమస్తు అనేసి వివరణ
వారు సో అండ్ సో అని చెప్పేసి శ్రీకృష్ణ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రెస్ డాష్ 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 సంప్రదించండి. సెల్ నంబర్ 984326 ఇంత ప్రకటన చేస్తే 20 నిమిషాలు వెళ్ళిపోతుంది. నాన్న అవసరం అంటావా? అనవసరమైన వాటికి చోటిస్తే అవసరమైన వాటికి స్థలం లేకుండా పోతుంది. కొంతమంది తెగ అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకో చూడు సార్, నా మెదడులో పుట్టే ఉండదు, ఎందుకో దేవుడు నాకు అట్లా పుట్టించినట్టు నాకు తక్కువ చేసినాడు సార్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా నాకు కూడా కొంచెం జ్ఞాపశక్తి తక్కువ తినవలసి టెక్నిక్స్ చెప్తాను. యథార్థంగా ఒకరు చూసి ఒకరు ఎదుగుతారు. నాకు జ్ఞాపశక్తి తక్కువ ఉంది, అసలు లేదు అని వాళ్ళు చేయండి. మిగతా ఎవరైతే విన్నారో వాళ్ళు చిన్న పని చేయండి, రోజు ఒక 500 రూపాయలు నెక్స్ట్ సెమిస్టర్లో నేను మీకు ఇస్తాను. ఎందుకు నాకు అదే అంటే ఎట్లా నేను కష్టపడతాను, జ్ఞాపక శక్తి ఉండదు కాబట్టి డబ్బులు నాకు సార్ 500 సార్ సెమిస్టర్ ఎప్పుడో సార్ ఇలా చెప్పాలా గుర్తుంది కదా సార్, వస్తుందా కదా సెమిస్టర్ వస్తుంది కదా సార్. కాదమ్మా మీకు గుర్తు లేదనుకుంటే కదమ్మా ఇక్కడ పెట్ట సార్, ఆ రోజు కష్టపడి ఇస్తే 500 రూపాయలు అంటే ఇది ఎక్కడి న్యాయం? ఒక దాంట్లో గుర్తుండి ఒక దాంట్లో గుర్తు లేకపోవడం అంటే ఏదో తేడా ఉంది, కానీ పొరపాటు కూడా నాకు గుర్తు లేదని చెప్పకూడదు. ఎవరో 70 ఏళ్ళు ముసలోళ్ళు అయ్యి కొంచెం క్షీణత వచ్చి నాకు గుర్తు లేదని చెప్పుకోవచ్చు, కానీ పూటలో 3 తెల్లలు తిరుగుకుంటా నిర్మలంగా తిరుగుకుంటా ఏమన్నా వచ్చేసరికి నాకు గుర్తుండమంటావా? ఏమి సార్ ఇట్లా చెప్పమని చేస్తామని నిజమే. ఒకటి చూడండి, మనం చెప్పేది ఏంటంటే జ్ఞాపక శక్తి దేవుడు ఇచ్చిన ఒక సంపద. జ్ఞాపక శక్తి ఉంది అనడానికి దేవుడు ఇచ్చిన రుజువులు ఏంటంటే సెమిస్టర్ అయిపోతేనే రేపు మీ ఊరికే పోతారా, పక్క ఊళ్ళో పోతారా? ఎప్పుడన్నా పక్క ఊరికి పోయినారా? మీ ఇంట్లోకే చొరబడతారా, పక్క ఇంట్లో చొరబడతారా? మన ఇంట్లోకే చొరబడుతున్నాము, మన ఇంట్లో వాళ్ళని గుర్తుపడుతున్నామంటే జ్ఞాపశక్తి ఉందా లేదా? జ్ఞాపశక్తి లేకపోతే నన్ను అడగాల, ఎంత ఎవరు సార్ మీరు? మీ అమ్మగారు ఎవరమ్మా నువ్వు? లేదు, అది ఈయన జ్ఞాపశక్తి లేకపోతే ప్రపంచం తల్లకిందులైపోతుంది. దేవుడు అందరికీ జ్ఞాపశక్తి ఇస్తున్నాడు, కానీ మన సమస్య ఏంటంటే వాక్యం గుర్తుండడం లేదు సార్. అది నేను చెప్పేది. వాక్యం ఎందుకు గుర్తుండడం లేదంటే ప్రతి దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, పరిమితి ఉంటుంది. చెరువు కూడా ఏముంటుంది చెప్పండి, ఒక లిమిట్. ట్యాంక్ ఉంటుంది, దీని పరిమాణం అని లీటర్లు రాసి, అంతకు మించి 1 లీటర్ కూడా ఎక్కువ పట్టదు. చెరువు కూడా అంతకు మించి నీళ్ళు ఎక్కువ పట్టుకోదు. ఒకవేళ విస్తారంగా ఆనకట్టలోకి నీళ్ళు వచ్చినాయనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? సొంత చేతులతో గేట్లు ఎత్తి యూదో విడిచి పెడతారు. నేను ఎత్తాను, నాకు నీళ్ళు వస్తాయంటే మొత్తం ఎక్కువైపోతాయి. భద్రం, నువ్వు నీళ్ళు విడిచిపెట్టకపోతే మొత్తం గేట్లతో సహా ఎక్కువైపోతాయి. అట్లాగే మెదడు కూడా పరిమితం. ఇదేమి అసామాన్యమైన పరిమితి, అన్ని గుర్తు. నాకు ఎందుకోసారి అన్ని గుర్తుండడం లే అంటారు. అన్ని గుర్తుంటే త్వరగా పగులుతుంది, ఉండదు. అన్ని గుర్తుండవు కాక గుర్తుండవు. కానీ ఈ సెల్ ఫోన్ తీసుకుంటాం, సెల్ ఫోన్లో మెమరీ ఉంటుంది కదా, ఫోన్ బుక్ ఉంటుంది. ఎన్ని ఫోన్ నంబర్లు ఎక్కించుకోవడానికి ఉంటుంది? 500 ఉంటాయి. 500 ఫుల్ అయిపోయిన తర్వాత నేను కొత్త దాన్ని ఎక్కించుకోవడానికి పోతే ఏమని ఇన్స్ట్రక్షన్ వస్తుంది? మెమరీ ఈజ్ ఫుల్. నేను దీన్ని ఎక్కించుకోవాలి అంటే ఒకదాన్ని ఏం చేసుకోవాలి? తీసేయాలి, సొంత చేతులు. అట్లని ఇంట్లో మా ఇంటి నంబరే తీసేసినాను. ఏం ఫోన్ చేయాలంటే నంబర్ తీసేసినప్ప నాకు ఫుల్ అయినాయి. ఆ పిక్క నంబర్ ఎక్కించుకోవడానికి ఇంటి నంబర్ తీసేస్తావా? ఎవరి నంబర్ తీసేయాలా? ఏ నంబర్ తీసేయాలి చెప్పండి? పరిశ్రమాలది అవసరం లేని తీసేయాలి. అత్యవసరమైన తీసేస్తే దీని అర్థం ఏంటంటే నువ్వు ఈయన అనవసరమైన వాటితో మెమరీ ఫుల్ చేసుకుంటే
అవసరమైన వాటికి దీంట్లో స్థలము ఉండదు. తిక్క వాటితో మనస్సు నింపుకుంటే అసలైన శ్రేష్టమైన వాక్యానికి స్థలం ఉండదు. నాకు ఎందుకు గుర్తుంది? స్థలం ఉంటే కదా ఫుల్ అని వస్తుంది. వాక్యం మేము నేర్చుకోకపోతే యువర్ మైండ్ ఈస్ ఫుల్. స్థలమే కదా, స్పేస్ లేదు. దయచేసి డిలీట్ చేస్తే దీనికి చోటు వస్తుంది. తప్పనిసరిగా దేవుడు మనందరికీ అమోఘమైన జ్ఞాపశక్తి ఇచ్చాడు. ఇచ్చిన జ్ఞాపశక్తి చాలు. దీనికి 1,00,000 ఉదాహరణలు చూపించవచ్చు. కాబట్టి మొత్తము మనం ఈ విధంగా పూర్తిగా రాసుకున్నాం అనుకోండి, వచ్చే నష్టాలు ఏంటి తెలుసునా? శ్రోతల్ని ఆకర్షించాలి, స్వేచ్ఛ ఉండదు. ఈ పేపర్ల మీద నేను దృష్టి ఉంటాను. మక్కి చదవడానికి ప్రయత్నం చేస్తాం. మక్కి చదివేటప్పుడు చేసేటప్పుడు అది శ్రోతల్ని ఆకర్షించదు. పద నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం, బోర్ కొట్టించవచ్చు. అందువల్ల ఇది సరైన విధానము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. రెండవ విధానం కొంతమంది ఎట్లా చేసుకుంటారంటే, రెండవ విధానం ఇది టూకీగా వ్రాసుకున్న ప్రసంగం. టూకీగా అంటే ఏం చెప్పొచ్చు చెప్పండి? అవుట్లైన్ అన్నమాట. జస్ట్ టూకీగా వ్రాసుకున్న ప్రసంగం. దాని కింద ఒక మాట రాసుకోండి, ప్రసంగం యొక్క అస్థి పంజరాన్ని తయారు చేసుకోవడం. అస్థి పంజరం అంటే అస్థికలు అంటే ఎముకల గూడు. ప్రసంగం యొక్క ఎముకలు కూడా తయారు చేసుకుంటాం. నోట్స్లో మాట్లాడేటప్పుడు దానికి మాంసాన్ని, నరాలను సమకూరుస్తాం. అంటే ఇప్పుడు చెప్పండి, టూకీగా ఒక స్కెల్టన్ రాసుకున్నాం అనుకోండి, అవి పాయింట్స్ ఏంటంటే దారి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడానికి, ఒక ప్రసంగాన్ని పద్ధతిలో చేయడానికి ఆ స్కెల్టన్ మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన మాటలు అక్కడ ఉండవు. ఏ మాటలు నా నోట్లో రావాలో వచ్చిన ప్రతి మాట నేను రాసుకుంటే ఒక ప్రసంగానికి ఒక బుక్ అయిపోతుంది. కానీ మాటలు స్వేచ్ఛగా వస్తాయి, సందర్భానుసారంగా వస్తాయి. ఆ మాటలు ఎదుటివారిని ఆకర్షిస్తాయి. ఎక్కువ మంది అవలంబించే పద్ధతి ఇది చూడండి. సాధారణంగా చాలా మంది టూకీగా వ్రాసుకున్న ప్రసంగాన్ని ఎక్కువ, అది గాడి తప్పదు, లైన్ తప్పదు, ట్రాక్ తప్పకుండా ప్రసంగాన్ని నడిపించేటువంటి ఒక పద్ధతి. తక్కువ స్పేస్లో ప్రసంగం యొక్క అవుట్లైన్స్ అన్ని వచ్చేటట్టుగా మ్యాపింగ్ స్కిల్స్ లో ఒకటి అవుట్లైన్ మ్యాప్ అంటాం. అవుట్లైన్ మ్యాప్ అంటే జస్ట్ అట్లా ఉంటుంది. దాంతో మనం మొత్తాన్ని గుర్తించడానికి వీలవుతుంది. కాబట్టి ఇది రెండవ పద్ధతి. క్షుణ్ణంగా రాసుకునే తీరు కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు. ఇది మూడవ రకమైన విధానం. మూడవ విధానం ఏంటంటే, ఆశువుగా చేసే ప్రసంగం. ఆశువుగా చేసే ప్రసంగం ఏమర్థమైంది? ఆశు అంటే ఆశు కవులు అంటారు. కవుల గురించి మాట్లాడేటప్పుడే చెప్తారు. దాని కింద ఆ మాట రాయండి, లేకపోతే మన రాలిపోతాయి. ఏంటి ఎటువంటి నోట్స్ లేకుండా స్వచ్ఛందంగా ప్రసంగించారు. స్వచ్ఛందంగా ప్రకటించారు, స్వేచ్ఛగా ప్రకటించారు. అంటే నోట్స్ లేకుండా ఉన్నట్టుండి నిలబడి వాక్యాన్ని తెరిచి అలా ప్రసంగం సాగుతూనే ఉంటాయి. నిజానికి ఒప్పుకోవాలి అంటే అత్యంత ప్రభావాన్ని చూపించేటువంటి ప్రసంగం ఇదే. కానీ ఇది అందరికీ చేత కాదు. కింద ఆ మాట కూడా రాసుకోండి. ఇది అనుభవము కలిగిన సమర్థవంతమైన ప్రసంగీకులకు మాత్రమే సాధ్యమవుతుంది. అనుభవము కలిగిన సమర్థవంతమైన ప్రసంగీకులకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మోడ్లో ట్రై చేయొద్దండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆఖరికి ఒకవేళ ఆశువుగా చెప్పాల్సి వస్తే ఏ స్థితికి వెళ్ళిపోతామంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు,
ఫ్రెండ్స్ రాసుకోవడానికి కూడా అల్లాడి చేస్తాం ఒక్కోసారి ఆడుందమ్మా. అట్లాంటిది ఆశువుగా చేసేంత స్థాయి వచ్చిందంటామా? కాబట్టి ఇది బాగా ప్రభావితం చూపించే మాటలే కానీ గుండెల్లో నుంచి దూసుకొని వచ్చేటువంటి ప్రసంగమే కానీ ఇది రావాలి అంటే ఖచ్చితంగా అనుభవం పెరగాలి. ప్రసంగాలు సిద్ధపాటు చేసుకొని ఒకరి కోసం ఏమీ లేకుండానే మాట్లాడే స్థితి దేవుడే అనుగ్రహిస్తాడు. అంతవరకు ఈ స్థాయికి వెళ్ళాలంటే కొంచెం భయపడాలి. చేతగా అందరికీ చేతగా, కొంత పెద్దవాళ్ళు అనుభవం ఉండేవారు గొప్ప ప్రసంగం చేయగలేము. కానీ ఒకవేళ ఇట్లగిన మనం అనుభవం లేకుండా ప్రసంగం చేస్తే దారులు తెగిన గాలిపటం లెక్క మన ప్రసంగం గెర్ర తిరుగుతుంది. గాలి ఇటు పెడితే చెప్పాడు కదా, ఏ నోట్స్ లేకుండా పోతే టూకీగా నోట్స్ రాసుకున్నామంటే దారం మన చేతిలో ఉన్నట్టు లేదు. ఒకవేళ సమయం అయిపోయిందంటే 6 అంశాలు చెప్పే కాడ 4 అంశాలు చెప్పి ప్రే చేయొచ్చు, మన చేతిలో ఉంటాయి. ఇది అట్లా లేదు, ఇది దాని మీద గాలిపటం మాత్రం తిరుగుతుంటుంది. కాబట్టి 3 రకాలుగా ప్రసంగాలను సిద్ధపరుచుకుంటుంటారు. కొంతమంది క్షుణ్ణంగా రాసుకుని ప్రసంగాలు చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. టూకీగా రాసుకుని ప్రసంగాలు చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఏ నోట్స్ లేకుండా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా చెప్పేటువంటి దైవజనులు కూడా ఉంటారు. మనకు ఎక్కువ మంది అనుసరించేటువంటి పద్ధతి ఏంటంటే స్కెల్టన్ తయారు చేసుకోవడం, అవుట్లైన్ ప్రకారం ప్రసంగించడం అనేటువంటిది. నెక్స్ట్ దీంట్లో తర్వాత రీడింగ్ పెట్టేసేయండి. ప్రసంగ నిర్మాణంలోని సోపానాలు, ఇది క్లియర్ కట్గా చూద్దాం. ప్రసంగ నిర్మాణంలోని సోపానాలు. ఇప్పుడు ప్రసంగాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రీచింగ్? ఆ ప్రసంగం సిద్ధపాటు చేసుకోవడంలో ఏమేమి సోపానాలు, మొదట్లో ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేటువంటివి అయితే అక్కడ ఒకటి రాసుకొని ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్ అంటే మార్పు చేర్పులకు అనుకూలం, రిజిడ్ కాదు. నేను చెప్పింది 100% కరెక్ట్ కాదు. ఇది మెథడాలజీ. వారి అనుభవాన్ని బట్టి ఒకరు 4 సోపానాలు అంటారు, ఒకరు 5 అంటారు, ఒకరు 7 అంటారు. లిమిట్ అది ఎన్నేది కాదు. నీకు క్రమం అర్థమైందా లేదు. ఇక్కడ రిజిడ్ కాదు, నేను చెప్పేది 100% ఎన్నే సోపానాలు ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఒక అనుభవం, ఒక వే, ఒక రూపం. తర్వాత మీ ఆలోచన బట్టి ఎన్ని సోపానాలు 5 పెట్టారు 6 పెట్టారని చూద్దాం. సో నేను ఐడెంటిఫై చేసి నేర్చుకున్నవి ఆ సోపానాలు ముందు పెడుతున్నాను. 1 ప్రసంగం నిర్మించుకునేటప్పుడు మనం చేయాల్సినటువంటి మొదటి వ్యక్తి ఫస్ట్ సోపానం 1 రాయండి. మూలాంశమును నిర్ణయించుకోవడం. మూలాంశమును నిర్ణయించుకోవడం. మూలాంశమును నిర్ణయించుకోవడం. డిటర్మినింగ్ ద మెయిన్ ఐడియా అంటాం ఇంగ్లీష్. డిటర్మినింగ్ ద మెయిన్ ఐడియా. ద మెయిన్ ఐడియా, మూలాంశము అంటే ఇంగ్లీష్ లో మెయిన్ ఐడియా. మెయిన్ ఐడియా, మెయిన్ ఐడియా. ఫస్ట్ ప్రసంగికుడికి ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడంటే ఈ ప్రసంగానికి కేంద్ర బిందువు ఏంటి, మూలాంశము ఏంటి? ఇప్పుడు బంగారు నిధి ఉంది అని పొలం 10 ఎకరాల పొలంలో ఎక్కడో బంగారు నిధి ఉందిరా అంటాడు. 10 ఎకరాలు పొలాలు తవ్వుతూ ఉంటాడు, కానీ నిధి మాత్రం ఒక చోటనే ఉంటుంది. మన ప్రసంగం ఎక్కడెక్కడ తిరిగినా వాడివ్వండి, ఈ ప్రసంగానికి కేంద్ర స్థానం ఏంటి, కేంద్ర బిందువు ఏంటి? ఒక వృత్తము గీస్తామంటాడు. వృత్తంలో ఎన్నో బిందువులు ఉంటాయి, కానీ అత్యంత ప్రధానమైన బిందువు ఏంటి? కేంద్ర బిందువు, సెంటర్ పాయింట్ అంటారు. కేంద్ర బిందువు చాలా సందర్భాలు చెప్తుంటాం. ప్రతి పనికి ఒక కేంద్రం ఉంటుంది, సెంటర్ పాయింట్. అట్లాగైతే ఒక మాట అడుగుతారు, మేము టీచింగ్లో చెప్తుంటాం, తరగతికి కేంద్ర బిందువు ఎవరు? వేడి చేసిన చెప్తాను కదా, విద్యార్థి. మరి ఉపాధ్యాయ బిందువు ఏమో తెలియదు. ఉపాధ్యాయుడు అనే బిందువులో ఒక బిందువు అంతే. కేంద్ర బిందువు అంటే అర్థం ఏంటంటే ఈ స్కూల్ కట్టినది పిల్లల కోసమే, నువ్వు ఉన్నది పిల్లల కోసమే,
నువ్వు చేసేదంతా ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేయాలా క్లాస్ రూమ్లో? పిల్లోడి దృష్టిలో పెట్టుకో. ఒక మాట అడుగుతాను, స్టూడెంట్ ఈస్ ద విఐపి పర్సన్ ఇన్ ద క్లాస్. విఐపి అంటే ఇంపార్టెంట్ పర్సన్. టీచర్ ఇంపార్టెంటా, స్టూడెంట్ ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇదేం సార్ టీచర్ అంటే? టీచర్ కోసం సార్ కోసం పిల్లోడు వచ్చినాడు, పిల్లోడి కోసం సార్ వచ్చినాడు. మన కోసం పిల్లోడు రాలేదండి, పిల్లోడి కోసం మన మీద చూస్తాను. వాళ్ళు ఎప్పుడైనా ఒక మాట అడుగుతారు, మీరుంటారు నేనున్నాను, విఐపి పర్సన్స్ ఎవరు? ఎస్, అనుమానం ఎందుకు? యు ఆర్ ద విఐపి పర్సన్స్. మీరు ఉన్నారు కాబట్టి నేను ఉన్నా, నేను వచ్చినాను కాబట్టి కాదు. అది కూడా నిజమే సార్ అంటారా? సర్లే, మీకు అంటే వాస్తవం పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. ఇంకొక మాట, మీరు విఐపి పర్సన్ అనడానికి ఒకటే ఒక రుజువు ఏంటంటే మీరు కూర్చొని ఉన్నారు, నేను నిలబడి చెప్తాను. విఐపి ఎవరైతారండి? కూర్చున్నాడు విఐపి, నిలబడినాడు విఐపి. మా కర్మ నిలబడాల్సిందే. మీకేమండి? కూర్చొని రాసుకుంటే రాసుకోవచ్చు, ఇష్టం ఉంటే, లేకపోతే రాయకూడదు. అప్పుడప్పుడు కొడుకు తీయచ్చు, మధ్యలో గ్లాస్ నీళ్ళు తాగొచ్చు, మోహన్ కట్టుకోవచ్చు. సకలమైనటువంటి అవకాశాలు మీ చేతిలో ఉన్న మాకేం చేద్దాం అసలు ఏం లేదు. సచ్చినట్టు అయిపోయిందో ఇట్లే నిలబడాలా? ఇది ఉంది కాబట్టి అర్థమైంది. మేము అట్లా ఇట్లా కాలు పెట్టుకుంటే మీకు కనపడ్డాము, ఇది కూడా లేకపోతే కాబట్టి కొంతమంది నేను ఏంటి పర్సెంట్ నువ్వు ఏంటి వాళ్ళు ఏంటి మీరు ఏంటి దర్జాలు వస్తున్నారు ఉదయం నుంచి మా కర్మలు మేము చూడండి. మేము ఏంటి పర్సన్స్ కేంద్ర స్థానం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇక్కడ కేంద్ర స్థానం? పెళ్లి జరుగుతారు. పెళ్లిలో హూ ఆర్ ద సెంటర్ పాయింట్? ఎవరు చెప్పాడు? ఎవరు? ఒక ఆయన వంట చేస్తుంటే గాడి ఎదుగుతున్నాడు చుట్టూ, వంటలు ముఖ్యం కదా అన్న అంటే వంటలు ముఖ్యమేలే, అది కాదు సెంటర్ పాయింట్. వంటలు ఎవరి కోసం చేస్తున్నారు? ఈ పెళ్లి కోసం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సెంటర్ పాయింట్. మనం చేసే పనులన్నీ ఎవరి దృష్టిలో పెట్టుకొని చేయాలా? వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేయాలి. వీడియో వాడిని తీస్తున్నాం, ఎవరిని తీయాలా? పెళ్లి కొడుకు పెళ్లి తీయమంటే ఉత్సవం తీసుకుంటూ కూర్చున్నాడు. కాదా, పెళ్లి చేసుకునేది మేము, తెలిసింది మేము. మమ్మల్ని అంటే ఉత్సవాలు వాడిని పక్కన తీసుకుంటాడు. ఎవరు గుర్తిందా? ఎవరు గుర్తిందా? దేనికోసం వచ్చింది? వంట చేసేది వీళ్ళ కోసమే, అది చేసేది వీళ్ళ కోసమే, అన్ని వీళ్ళ కోసమే. సెంటర్ పాయింట్ ఇదండి. ఇది బర్త్డే జరిగితే ఎవరు సెంటర్ పాయింట్? ఎవరైతే బర్త్డే చేసుకుంటాడో వాళ్ళు తీసి ఇంట్లో పడేసి ఇలా కేక్ పెట్టుకుంటాడు. ఏమన్నా అర్థం ఉంది? దానికోసం బర్త్డే చేసుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా నా కొడుకు బర్త్డే అన్నా వాడు అలా చేస్తారు, ఇంట్లో పెట్టేసా వాడు ఏడ్చేస్తాడు. మూలంగా కొన్ని నన్నే ఇచ్చిపెట్టి దర్జాలు తిరుగుతున్నారు. మూల కేంద్రం అంటే ఇప్పుడు అర్థం కావాలి. మూలాంశం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడన్నా తిరుగు, ప్రసంగం తీరుస్తుంది తిరగడం. ప్రసంగం చేసుకుంటే కాలు పట్టుకొని ఏమన్నా ఎందుకు ప్రసంగం చేస్తాను? ఎందుకంటే ఎందుకంటే అట్టగా చెప్పగలగాలి. వాట్ ఈస్ యువర్ మెయిన్ ఐడియా? ప్రజలకు ఏం అందించాలి? ఉదయం శ్యామ్ చెప్పాడు. ఏం ప్రసంగం మెయిన్ ఐడియా చెప్పాడు? నిరుత్సాహపడకూడదు, నిరాశ పడకూడదు. ఆయన ప్రసంగం అంతా దాని చుట్టే తిరగాలి. ఆయన ప్రసంగ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు నిరాశ పడకుండా, నిరుత్సాహపడకుండా ప్రోత్సహించడం ఆయన ప్రసంగ ఉద్దేశం, మెయిన్ ఐడియా. ఈ ఐడియా లేకుండా ప్రసంగాలు చేసి అంత సమయాన్ని అంతా వేస్ట్ చేస్తున్నాను. ఎందుకు ప్రసంగం చేస్తున్నావు? ఎవరన్నా ప్రసంగానికి కాలు పట్టుకోండి, నిలబడి ఎందుకు చేస్తున్నావు చెప్పాలి. ఎందుకంటే అందుకే ఎందుకు చేస్తున్నావు నీకే తెలుస్తున్నాయి. నాకు చూసుకోండి ఎందుకు పోతావు అడిగి ఏం చేస్తావు చెప్పు. ఉదయం అంకుల్ చెప్పారు యోగు గురించి. యోగు ఉదయం చేసిన ప్రసంగానికి మెయిన్ ఐడియా తెలుసండి ఏంటి చెప్పారు? ప్రజలకు కీలకమైన అంశం ఏంటి? వెళ్ళాల్సిన అంశం ఏంటి? మెయిన్ ఐడియా. చాలా ఐడియాలు ఉన్నాయి కాదు, చాలా అంశాలు చెప్పాడు కాదు. మెయిన్ ఐడియా ఏంటి? యోగు ఎంతటి శ్రమలో నిలబడ్డానికి కారణమేమి? యోగుకు దేవుడి మీద ఉండే నిరీక్షణ.
దేవుని మీద మనకు సరైన నిరీక్షణ ఉంటే ఇటువంటి ఎంత గొప్ప శ్రమంలోనైనా మనం నిలబడతాము. ఈ సత్యం ప్రజలకు అర్థమైతే దానికోసం చాలా విషయాలు చెప్పాడు. మన ప్రసంగానికి మొట్టమొదటి ఏముండాలి అంటే అది ఒక మాట చూడండి, దాని మీద ఒక మాట రాయండి. ప్రసంగం అంతటికి ముఖ్యమైన తలంపే మూలాంశము. ప్రసంగం అంతటికి ముఖ్యమైన తలంపే మూలాంశము. ప్రసంగం అంతటికి ముఖ్యమైన తలంపే మూలాంశము. కాబట్టి మూలాంశం అంటే మెయిన్ ఐడియా అంట. మన ప్రసంగానికి నిర్ణయించండి, ప్రజలకు ఏ సత్యము వెళ్ళాలి. ఈ ప్రసంగము దేని చుట్టూ తిరగాలి, దేని చుట్టూ తిరగాలి. మనం ఏ సత్యాన్ని అయితే ఎదుర్కొంటామో మన ప్రసంగం అంతా దాని చుట్టూ తిరగాలి. సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, ప్రజలు రక్షణ పొందాలి, దాని చుట్టూ. రెండవది, పరలోక రాజ్యాన్ని కోరుకోవాలి, పాతాళాన్ని వదిలిపెట్టుకోవాలి. ఇది మెయిన్ ఐడియా అనుకోండి. ఈ ప్రసంగం రెడీ చేసుకో. ఒక మాట నూరో కీర్తన తెరవండి. కీర్తనలు 100 మొదటి 3 వచనాలు చదవండి. కీర్తనలు. సమస్త దేశం ద్వారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు వచనాలు చదివిన ఈ వచనంలో ప్రసంగం చేయాలి అంటే ప్లీజ్ ఐడెంటిఫై ద మెయిన్ ఐడియా. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఒకటి, ఇది రైట్ తప్పు అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఐడియా చెప్పినాక స్ట్రాంగ్ అనకూడదు, అది ఆయుధంలో. ఇది ఇంకొకరు చెప్పండి. సంతోషంతో కరెక్ట్ ఫుల్ ఫామ్ చెప్పండి. ఆయన అధికారి అంటే ఏ సత్యము ప్రజలకి వెళ్తే బాగుంటుంది. ఈ ప్రసంగం చేసుకోవాలనుకోండి. బట్ ఇస్ ద మెయిన్ ఐడియా. ఈ 3 వచనాల్లో నేను గుర్తించింది ఏంటంటే, మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి. ఒక మెయిన్ ఐడియా. స్తుతించడానికి సిద్ధపడ్డప్పుడు ప్రజలకు చేరవలసింది ఏంటంటే, ఎందుకు స్తుతించాలి, ఎందుకు స్తుతించాలో మన ప్రసంగం అంతా దాని చుట్టూ తెలియాలి. నువ్వు ఏ మూలాంశాన్ని ఎన్నుకున్నావో ఆ మూలాంశం చుట్టే మన ప్రసంగం తెలియాలి. ఇది బంగారు నిధి లాంటి ప్రసంగం. ఇది ఒక కీ పాయింట్ అండి. బంగారు నిధి ఎట్లా దొరుకుతుందో ఇది కూడా మూలాంశం కూడా ప్రసంగానికి బంగారు నిధి లాంటిది. సో మీరు ఎప్పుడు ప్రసంగానికి సిద్ధపడ్డారు, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా. రాసుకో, నోట్స్ రాసుకో, 1-2 సార్లు చెక్ చేసుకో. ఏదన్నా సెంటెన్స్ మార్చాలన్నా, పదం ముందు పెట్టాలా వెనక పెట్టాలా, సెట్. కొంతమంది ఈ మూలాంశాన్ని 30 ఏళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు. నువ్వు సరిగ్గా మూలాంశాన్ని ఫిక్స్ చేసుకోగలిగితే వినేవాళ్ళు 30 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మెయిన్ ఐడియా మనకే అర్థం కాకపోతే వినేవాళ్ళకి ఏమంటారు. కాబట్టి ప్రసంగం ఎందుకు చేస్తున్నావో గుర్తుపెట్టుకో. ఏ అంశాన్ని, అన్ని అంశాలు ఒకేసారి అందించలేము, గుర్తుపెట్టుకోండి. అన్ని అంశాలు ఎన్నో తెలుసు, కానీ ఒక్క సత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకోవాలి. అది మెయిన్ ఐడియా. అది మొదటి సోపానం. నెంబర్ 2, రెండవ సోపానం. రెండవది రాయండి. మూలాంశమును వివరించే కీలక అంశాలు గుర్తించడం. మూలాంశమును వివరించే కీలక అంశాలు. ఇంగ్లీష్ రాసుకోండి, ఒకవేళ తెలుగు ఆ పదం సరిగ్గా ఒకవేళ కీ పాయింట్స్ రిలేటెడ్ టు మెయిన్ ఐడియా. అంటే ఇప్పుడు చెప్పండి, మెయిన్ ఐడియా అయిపోయింది. మెయిన్ ఐడియా తర్వాత మనం ఏం తయారు చేసుకోవాలి చెప్పండి. ఆ సత్యాన్ని బలపరిచేటువంటి కీ పాయింట్స్ ఉన్నాయి. ఆ మెయిన్ ఐడియా ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, దాన్ని బలపరిచేటువంటి కీ పాయింట్స్
ఇప్పుడు ఈ సత్యం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి మెయిన్ ఐడియా తీసుకో. దానికన్నా నంబర్ 1 ఎందుకు స్తుతించాలి? 1 2 3 4 చాలు. 1 2 చాలు. 1 2 3 ఆ కీలక మూలాంశాన్ని ప్రజల్లోకి చేరవేయడానికి నీ కీలక పాయింట్ ఏంటి? ఏం చెప్పబోతున్నావు చెప్పు. ఇప్పుడు ఒక 146 కీర్తన చేస్తాడు మనం చూద్దాం. 146 కీర్తన 146 కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయి? 146 కీర్తనలో మొత్తం 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాలు అక్కడ మీరే మౌనంగా ఒకసారి అక్కడ చూడండి. పాసాన్ని అక్కడ చేయండి ఒక 2 నిమిషాలు పైనుంచి. 146 కీర్తన 10 వచనాలు అట్లా ఒకసారి కళ్ళతో చూసుకుంటూ రండి. కీర్తన 10 వచనాలు. ఓకే, ఇప్పుడు ఈ అధ్యాయం అంతా చదివిన తర్వాత దీంట్లో మూలాంశముగా ఏం తీసుకుంటే బాగుంటుంది? ఎక్కువగా నేను చెప్పినాను ఒకటే కరెక్ట్ కాదు. వారి వారి ఆలోచన దేవుడి చిత్తాలు ప్రొవైడ్ సెలెక్ట్ చేసుకుంటారు. దీంట్లో ఒక వచనం చూడండి, 3వ వచనం, రాజుల చేత నేను నరుల చేత రక్షణ కలగదు వారిని నమ్ముకున్నప్పుడు. నెక్స్ట్ మాట చూడండి, 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడును ఎవరు తన దేవుడి యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఇప్పుడు 7 వచనాలు పెట్టి మెయిన్ ఏరియా చెప్పండి. నేను ఇచ్చిన వచనాల ఆధారంగా ఏంటంటే రాయండి, మెయిన్ ఏరియా రాయండి. దేవుడు మానవుని కంటే నమ్మదగిన వాడు. ఇది నా మూలాంశం అన్నమాట. అంటే ఇప్పుడు నేను ప్రసంగం చేయడం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నది ఏంటంటే మనుషుల్ని నమ్మొచ్చునా దేవుడిని నమ్మొచ్చునా? మనుషుల కంటే దేవుడు నమ్మదగిన వాడా లేకపోతే దేవుడి కంటే మనుషుల్ని నమ్మాలా? ఈ రోజు ఈ ప్రసంగం విన్న తర్వాత ఒక తీర్మానంతో వెళ్ళిపోవాలి. ఎస్, మనుషులను నమ్ముకున్న కంటే దేవుడిని ఆశ్రయించుట మేలు అని తీర్మానం చేసుకొని వెళ్ళిపోవాలంటే ఈ మూలాంశం ప్రజల్లోకి చేరాలి. అంటే ఇది మూలాంశం. 2వ సోపానం ఏం రాస్తుందని చెప్పండి, కీ పాయింట్స్. ఇప్పుడు కీ పాయింట్స్ నంబర్ 1 మొదటి కీ పాయింట్ ఒకటి రాయండి, మనుషుల మీద నమ్మకం ఉంచరాదు. మనుషుల మీద నమ్మకం ఉంచరాదు. దీని మీద మనం మాట్లాడాలి. మనుషుల మీద నమ్మకం ఉంచరాదు. 3-4 వచనాలు రాసుకుని పక్కన 3-4 వచనాలు. మనుషుల మీద నమ్మకం ఉంచరాదు. ఇప్పుడు క్వశ్చన్, ఎందుకు ఉంచరాదు? ఎందుకు ఉంచరాదు? అక్కడ చూడండి, 3-4 వచనాలు పెట్టి చూడండి. నంబర్ 1 ఓకే, 4వ వచనంలో వారి ప్రాణ వెడలిపోడు వారి వంటి వాళ్ళు అంటే మనిషి నశించిపోయేవాడు. ఎందుకు నమ్మకూడదు మనుషులు అంటే ఒక కారణం ఏమి, సకారణం ఏంటి చెప్పండి. మనుషులు ఎంత గొప్పలైనా ఎంత ప్రఖ్యాతి చెందిన కానీ ఒకరోజు ఏమైపోతాడు చెప్పండి, నశించిపోయి మట్టి పాలవుతాడు. అది ఒక కారణం. నంబర్ 2 మళ్ళా ఇప్పుడు అదేంటంటే 3వ వచనం, రాజుల చేత నరుల చేత రక్షణ అంటే మనుష్యులు రక్షించుటకు అసమర్థులు, చాతగాని వారు. రక్షించడం అది చాతగా. ఇది 2వ పాయింట్. అంటే మనం ఏ డిగ్రీ కారణాలు రాసుకుంటున్నాం? మనుషులు నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు? సకాలంగా చూపిస్తున్నాం. మనిషి మట్టి పాలయ్యేవాడే. ఎంతో మందిని చూపించవచ్చు. తర్వాత 2వది మనిషి రక్షించడానికి చాతగా. 3వది చూద్దాం చూడండి, 4వ వచనం 2వ భాగంలో వారి సంకల్పములు నాడే నశించు. మరణంతోనే మనిషి ఉద్దేశాలు క్లోజ్ అయిపోయి. మనిషికి ఎంత మంచి ఉద్దేశాలు ఉన్నా మనిషితో పాటు అతని సంకల్పాలకు కూడా సమాధి కట్టబడతాయి. అంతే. ఎవడైతే నువ్వే పోయినప్పుడు నీ సంకల్పం ఏంటి? నువ్వే పోయినప్పుడు నీ ఉద్దేశం ఎందుకయ్యా? కాబట్టి ఆ మనిషికి మంచి ఉద్దేశాలు ఉన్నాయంటే ఉద్దేశాలు మంచిగా మనిషి ఉంటే కదా. కొంతమంది అంటారు ఏం తీసుకుంటే
చెప్పు బాగుంటుంది సార్ అంటే ఎక్కడ సార్ షేర్ మార్కెట్ అంతా అస్తవ్యస్తంగా ఉంది, కావలిస్తే భూమిని నమ్ముకుంటే చెల్లిపోవచ్చు చూస్తారు. భూమి ఎప్పుడు అన్యాయం చేయదు, నమ్మకమే ఎప్పుడు ట్యాక్ పెరిగేదిగా తరిగేది ఉండదు నా మాట. ఒకవేళ నిజమే కావచ్చునేమో కానీ నువ్వు పర్మనెంట్ ఉండాలి కదా, ఫ్లాట్ పర్మనెంట్ ఉండవచ్చునేమో కానీ ఫ్లాట్ కొన్న మనం పర్మనెంట్ ఉంటే దాని కథ చూడవచ్చు. అంటే ఈ లోకంలో ఎంత గొప్ప మనిషి అయినా, ఎంత మంచి ఉద్దేశాలైనా మనిషి మంటిపాలైతే వారి ఉద్దేశాలు కూడా మంటిపాలవుతాయి. అందువల్ల ఒక 3 కారణాలు ఫస్ట్ కీ పాయింట్ కింద ఐడెంటిఫై చేస్తాం. మనుషుల్ని నమ్మరాదు. సెకండ్ కీ పాయింట్. నంబర్ 2 కీ పాయింట్స్ అన్నాం కదా, మొదటి సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కీ పాయింట్స్. నంబర్ 2 5 నుంచి 10 వచనాలు పెట్టి 5 నుంచి 10 వచనాలు పెట్టి ఒకటి రాసుకున్నాం. దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనుషుల యందు నమ్మకం ఉంచాలి. ముందు దాన్ని కంప్లీట్ చేసేసారు. దాని తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళేది ఏంటంటే దేవుని యందు ఏం ఉంచాలి చెప్పండి, నమ్మకం ఉంచాలి. వెంటనే వస్తుంది ఎందుకు ఉంచాలి, సహేతుకంగా వివరిస్తారు. ఎందుకు ఉంచాలి? నంబర్ 1 ఎందుకు ఉంచాలి? ఆ వచనాలు పెట్టి చూడండి. ఎందుకు ఉంచాలి? 5వ వచనం నుంచి చూస్తే 1 ఆయన ఆశీర్వదించువాడు. దేని బట్టి చెప్పొచ్చు? ఏ వచనాన్ని బట్టి మాట చెప్పొచ్చు చెప్పండి. మనం చెప్పేదానికి ఆధారం ఉండాలి కదా, ఆధారం లేకుండా ఏమి చేయకూడదు. దేవుడు ఆశీర్వదించేవాడు. ఎందుకంటే దేవుడు ఎవరు? భూమిని సముద్రములను సృజించిన వాడు, మాట్లాడుకునే వాడు, ఆహారం దయచేస్తాడు, వెలుగు దయచేస్తాడు, ఎరువు చేస్తాడు, లేవనెత్తుతాడు, ప్రేమించుకుంటాడు, కాపాడుతాడు. ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాదంలో భాగమే. కాపాడబడ్డాం, ఇవన్నీ ఆశీర్వాదం. కాబట్టి జస్ట్ అదొకటి. నంబర్ 2 ఇంకొక కారణం ఏంటంటే ఆయన మన సృష్టికర్త. ఆయన మన సృష్టికర్త. సృష్టికర్త కాబట్టి, మనల్ని చేసినవాడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. అది బట్టి అర్థం చేయాల్సింది. ఇంకోటి ఏముంది? 6వ వచనాన్ని బట్టి ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. అంటే ప్రభు ఒక మాట అన్నాడు, ఆయన నేను మార్పు లేని వాడు అన్నాడు. మార్పు లేని వాడు అంటే నిత్యము నమ్మదగిన వాడు. ఎందుకు మనుషులు నమ్మకూడదు, దేవుడు నమ్మాలంటే మనిషిలో ఉండే లక్షణం ఏంటంటే మార్పు చెందేవాడు మనిషి. మార్పు చెందుతాడు, ఖచ్చితంగా మార్పు చెందుతాడు. చదువులు బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, అర్హతను బట్టి కానీ, డబ్బును బట్టి కానీ ఖచ్చితంగా మనిషి. యోగు లాభాలతో మామకు అదే మాట్లాడాడు. లాభాను యాకోబు దేవుడు గ్రంథంలో చెట్ల రోడ్డు పక్కన చెట్లు నాటించాను, చెట్ల పక్కన రోడ్డు నాటించాను, ఇంట్లో ఉంటారు చూడండి. తొందరపాటు ఇప్పుడే చెప్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే దిగినాక సార్ ఏమి చెప్పినట్టే ఎవరు చెప్తాయి తమాషా ఇప్పుడే చెప్పినారు కాబట్టి తప్పించుకోవడానికి లేదు. యోగు గారు యాకోబు లాభాను ముఖము నిన్న మొన్న ఉండినట్లు ఈరోజు మన ముఖాలు రోజు కోటి మాత్రం. నిన్న కిలకిల, ఈరోజు సురసుర. ఏమైతే మాట్లాడంటే అవు మరి ఆ రోజు అట్లుండే, ఆ రోజు బాగా పెట్టావు, బాగా చూసుకున్నావు, ముఖం బాగుండే, ఈ రోజు ఏం చేయలేదు. మనం మార్పు చెందేవాడు. ఎంతమంది చెప్పాలంటారు ఏమన్నా పది లాభైనావు అంటే మార్పు చెందినట్ట లేదు. వాళ్ళు సన్నగైనవే మార్పు చెందినట్టు. లావులో సన్నంలో మార్పులు కాదు, ఆలోచనలో మార్పులు వస్తాయి. ఒకసారి మంచిది అనుకున్నది కాదంటాం, ఒకసారి కాదనుకున్నది రైట్ అంటాం. ఏందన్నా నేను అట్లా చేస్తే ఆ రోజు అట్లా అనుకుంటే అన్నా ఈ రోజు ఇట్ట కాదనుకోండి అంటే పోరేది ఎంత మనిషిగా నిన్ను నమ్ముకొని ఏం మారలేకపోతే నువ్వేం మారకపోతే ఎట్లా? ఎందుకు మనుషులు నమ్మకూడదంటే ఇదే సమస్య. మనిషి ఎప్పుడు మార్పు చెందేవాడు, ఎన్నడూ మారని వాడు ఎవరు తెలుసా? మార్పు లేనివాడు. నిన్న నేడు రేపు యుగాయుగములు సదాకాలం ఒకటే రీతిగా ఉన్నవాడు కాబట్టి 100% ఆధారపడదైన వ్యక్తి దేవుడే. మీ అమ్మను విశ్వసించేదానికంటే, తల్లిని విశ్వసించేదానికంటే, తండ్రిని నమ్మేదానికంటే, సొంత ప్రాణ స్నేహితుని నమ్మేదానికంటే దేవుడిని నమ్మదగిన వాడు. ఎందుకు తెలుసా? ఆయన మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు. ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు అలాగే ఉన్నాడు. మనం మారుకుంటా దేవుడు
మారిపోయాడని మనం అంటుంటాం. బట్టి అన్వేషం ఒక వ్యక్తి బస్సులో పిల్లోడు పోతా మమ్మీ చెట్లు ఎంత బాగా ఉడుకుతున్నాయి మమ్మీ అంటున్నాడు. చెట్లు ఉడకలేదంటే అసలు ఎక్కడ ఉడుకుతున్నాయి, ఈడు ఉడుకుంటా బస్సులో చెట్లు ఉడుకుతున్నాయి. ఇతనే ఉంటుంది. మనం మారిపోయి దేవుడు మారిపోయినాడమ్మా. మొదట్లో నేను నమ్ముకున్నప్పుడైతే ఏం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు ఇంటుండే, ఇప్పుడు ఏమో 7వ క్లాస్ కూడా నాకు వచ్చింది. అప్పుడు అసలుకి ఫస్ట్ దేవుడు మాకు ఎన్ని మేలు చేసినాడంటే నాకు ఇప్పుడు చేయలేదనే. దేవుడు అప్పుడు చేసినాడు ఇప్పుడు చేయలేదంటే దేవుడు మార్పు చెందేవాడు. ఆయన మార్పు చెందనివాడు, ఒకటే రీతిగా ఉండేవాడు. అది మ్యాగ్నిఫై చేద్దాం. అక్కడ ఇంకొకటి అక్కడ రాసుకుంటా విన్నాం అనుకోండి. 7 నుంచి 9 వచనాల్లో ఆ వచనాలన్నీ బట్టి వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేవాడు దేవుడని పేరు. వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేవాడు. ఎందుకు? ఆహారం ఇచ్చేవాడు, విడుదల చేసేవాడు, కన్నులు తెరిచేవాడు, పొరిగిన వారిని లేవనెత్తేవాడు, ప్రేమించువాడు, కాపాడువాడు, ఆదరించువాడు. ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? వ్యక్తిగతంగా ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళే చేస్తారు. కాబట్టి దేవుడు మనుషుల కంటే కూడా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకునేవాడు. ఇంకా కింది వచనాల్లో నిరంతరం ఎరువు అంటే శాశ్వత కాలేనివాడు దేవుడు. మనుషులే ఎందుకు నమ్ముకోకూడదు ఒక 4 కారణాలు, దేవుడు ఎందుకు నమ్మదగిన వాడు ఒక 5 కారణాలు. ఈ పాయింట్స్ రాసుకోండి. ఇంకా ప్రసంగం దీని మీదే తిరగాలి. 1 గంట సేపు 40 నిమిషాలు ప్రసంగం చేస్తే ప్రజలకు అవును కదా, నేను మనుషుల్ని నమ్మి మోసపోయాను, ప్రభువా నన్ను క్షమించు, మనుషులను రాజులను ఆశ్రయించేదానికంటే నిన్నే ఆశ్రయిస్తారనే పరివర్తన వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే నీ ప్రసంగం నా ప్రసంగం జీవం కలిగింది, గురి చూసి వదిలిన పాలు. ఇది 2వ సోపానం. మూలాంశం ఏదైతే ఎదుర్కొన్నామో దాన్ని బలపరిచేటువంటి ఈ పాయింట్స్ రాసుకోవాలి. ఎన్ని రాసుకుంటారో అది 1 2 3 4 1 2 3 1 2 అంతే. నెక్స్ట్ ఇప్పుడు 3వ సోపానంలో పోతాం. 3వ సోపానం దృష్టాంతములు ఉదాహరణలు అన్వయము. 3వ సోపానం దృష్టాంతములు ఉదాహరణలు అన్వయం. ఇంగ్లీష్ ఉన్నంత దృష్టాంతములు అంటే ఇల్లుస్ట్రేషన్స్ అంట. ఇల్లుస్ట్రేషన్స్ కరెక్టేనా ప్రొనౌన్సియేషన్? ఇల్లుస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్. నేను తప్పు పలికితే మీరు అట్లే పలుకుతారు. ఇల్లుస్ట్రేషన్ అంటే ఎలక్ట్రిసిటీ నేను తప్పు చెప్పినా అనుకంటే మీరు అట్లే అంటారు. నెక్స్ట్ 3వది అప్లికేషన్. ఇవన్నీ వివరించిన తర్వాత 3వ సోపానం ఏంటంటే నువ్వు చెప్తున్నటువంటి కీలక పాయింట్స్ ని స్థిరపరచడానికి ఏవైనా దృష్టాంతాలు చెప్పదలుచుకున్నావా? ఇప్పుడు అసలు దృష్టాంతం అంటే ఏంటి? దృష్టాంతం అంటే ఏంటి చెప్పండి. దృష్టాంతం అంటే పటం చూస్తే కంటికి క్లియర్ అయిపోతుంది. అట్లాగే చెవులకు దృష్టాంతం అంత బాగా పనిచేస్తుంది. దృష్టాంతం అంటే నువ్వు వివరిస్తూ ఉంటే ఆ చిత్రం అంత కళ్ళ ముందు కనపడాలి. ఈ దృష్టాంతాలు ప్రసంగంలో మరీ ఎక్కువైనటువంటి చాలా ప్రమాదకరం. గుర్తుపెట్టుకోండి. దృష్టాంతం బాగుంటుందని అన్ని దృష్టాంతాలు పెట్టుకుంటే ఇంటికి పెట్టుకుంటే గాలి వస్తుంది, మొత్తం ఇంటికి పెట్టుకున్నట్టు ఒక గోడ ఉంటాను నాకు ఇంటికి పెట్టుకుంటే గాలి ఫ్లో వస్తుంది, ఎక్కపోయింది మొత్తం ఇంటికి తప్పవు లేవు ఉండాల్సింది. ఆ టైం మొత్తం ఇంటికి పెట్టుకుంటావా? లేదు కదా. ఏంటి అవసరం అంత దృష్టాంతము అంటే ఒక్కోసారి మనుషుల్లో హత్తుపడిపోతాయి. నాకు ప్రభుదాసం ఒకసారి వాక్యం చెప్తూ ఒక దృష్టాంతం చెప్పినాడు. ఎన్నేళ్ళ కిందటో కానీ చాలా సందర్భాల్లో వినియోగించుకుంటుంటాను. అదేంటంటే మాదిరి అనే కీలక పాయింట్ని అర్థం చేసుకోవడానికి ఆ దృష్టాంతాన్ని వివరించారు.
పీతల సంచులు. పీతలు అంటే ఎండ్రకాయ, చూసినారా? ఎండ్రకాయలు ఎలా నడుస్తాయి? అడ్డమడ్డం నడుస్తాయి. మిగతావన్నీ కాలు చక్కగా ఉంటాయి. కుక్కలు కానీ పోతులు కానీ సకల జీవరాశిలో ఉండే సంతానం అంతా స్ట్రైట్గా నడుస్తాయి. ఇవి ఇట్ట నడుస్తాయి. ఒకసారి ఈ ఎండ్రకాయల మమ్మీ డాడీ ఎందుకబ్బా మన పిల్లలు అడ్డమడ్డం నడుస్తున్నారు, నాకు సిగ్గుపోతుంది బయట. ఏం పిల్లలు అడ్డమడ్డం నడుస్తుంది, ఏమి ఇట్ట నడుస్తుంది, నేను చెప్పలేక వస్తాగా. రేపటి నుంచి 4 రోజులు ట్రైనింగ్, కమా రండి అంటే వాళ్ళ మమ్మీ డాడీ సార్ ఒక విజిల్ పట్టుకున్నారట. మన ఒలింపిక్స్ లో వేసినట్టు వస్తున్నప్పుడు లైన్ వేసేసారు. పెద్దవాళ్ళు నిలబడాలి. 1 2 3 4 రెడీ, మేము విజిల్ పెట్టుకుంటాం. రెడీ 1 2 3 స్టార్ట్ అని లోపల స్ట్రైట్ పోవాలి చూడమ్మా. ఏం అర్థమైంది రే? జాగ్రత్త. రెడీ 1 2 3 స్టార్ట్ అని లోపల రెండింటికి పోతున్నాయి. చెప్పాలా తెలుగు లేదా కన్నడ తెల్ల కనిపిస్తుందా ఉందా? రెడీ రెడీ 1 2 3 స్టార్ట్ లోపల రెడీ పోతుంది. 4 సార్లు వేస్తారు. చెప్పిందండి వేసి యూస్లెస్ సిగ్గుపోతుంది, బయట పోతుంది. ఏం మీ పిల్లలు అంటారు? వాడు అన్నాడు, మమ్మీ డాడీ నాకు శాత కాదు. అరే ఉండాలా, మనం పక్క చదువుతారు. మమ్మీ డాడీ నడిచే చూసి మనం మమ్మీ మమ్మీ డాడీ నడుస్తారు చూద్దాం రా, చూసి బాగా మనం నేర్చుకుందాం. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్ లోపల మమ్మీ తిట్టబోతుంది. మమ్మీ నీకే శాత కాకపోతే మేమెట్లా నడిచేది? మాదిరి అంటే చెప్పితే వచ్చేది కాదు నాయన, చూసి మాదిరి అనేది మన నుంచి ప్రారంభం కావాలి అనే సత్యాన్ని వివరించడానికి ఈ దృష్టాంతాన్ని వివరించారు. ఎంత నాటిగా పోతుంది తెలిసిన. అందువల్ల ఆ కని దీని మీద ఎక్కువ సమయం గడపవచ్చు. దృష్టాంతం అనే ప్రసంగంలో వాక్యాన్ని 10 నిమిషాలు చెప్పి దృష్టాంతం మీదనే ప్రసంగం అంతా కొనసాగించే వాళ్ళు ఉన్నారు. నో రాంగ్ కాన్సెప్ట్. ఎంత అవసరమా తక్కువ దృష్టాంతం. నెక్స్ట్ ఏం మాట రాసుకున్నాం అక్కడ? ఎగ్జాంపుల్స్ అన్నారు కదా, ఉదాహరణ. ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే? ఎగ్జాంపుల్కి ఈరోజు చెప్పిన మెసేజ్ ఎగ్జాంపుల్. శామ్ బ్రదర్ చెప్పారు, నిరుత్సాహపడకుండా ముందుకు సాగిన వారికి ఎగ్జాంపుల్. నంబర్ 1 ఎవరు ఎగ్జాంపుల్ తీసుకున్నాడు? దావీదు యుద్ధరంగానికి వస్తే అందరూ నిరుత్సాహపరిచేవాళ్ళే, కానీ దావీదు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగించి దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్, ఒక 3 ఎగ్జాంపుల్స్. అట్లా మనం ఏదైనా నీవు రాసుకున్నట్టు నీవు రాసుకున్న సత్యాన్ని బయలుపరచడానికి ఈజ్ దేర్ ఎన్ ఎగ్జాంపుల్? ఏం రాసుకున్నావు? ఐడెంటిఫై చెయ్యి. ఏం ఎగ్జాంపుల్ చెప్తావచ్చు? రిజిస్టర్ సరిపోతుందా లేదా? ఎగ్జాంపుల్ అంటే అడ్డదిడ్డంగా చెప్పడం అనేది ఎగ్జాంపుల్. కాబట్టి సరైనటువంటి సరిపోయేటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నుకోవడం. తర్వాత 3వ మాట ఏం రాసుకున్నా చెప్పండి? అన్వయం. ఇది అత్యంత ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ అండి. దావీదు గురించి గంటసేపు చెప్పినాము. ఇంతకీ ఆ విషయాల్లో మనం అన్వయించుకోవాల్సింది ఉంది. ఇది అర్థం కాకపోతే ప్రయోజనం ఏమి? అన్వయం. ఈ ప్రసంగంలో ఏం అన్వయించుకోవాలి? ఏ విషయాలు ప్రజలు అన్వయించుకోవాలి? ఏ విషయాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది? ఇది ముందు నీకు అర్థం కావాలని నాకు అర్థం కావాలి. ప్రసంగం చేసే మనకి అర్థం కాకపోతే దేన్ని అన్వయించుకోవాలి? అందుకే చూడండి, నేర్చుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడకపోతే వ్యర్థమే. ఏం ప్రయోజనం చెప్పాడు? వాక్యం విన్న తర్వాత జ్ఞానం మన జీవితానికి ఉపయోగపడకపోతే ప్రయోజనం ఏముంది? అందువల్ల అన్వయం లేకుండా మన ప్రసంగం ఉండకూడదు. ఇంతకు ప్రజలకు జీవితాలు ఎట్లా అన్వయించుకోవాలి అన్నటువంటి ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో ఈ 3వ సోపాన్ని, ఈ 3టిని ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ దృష్టాంతాలు అవసరమా, అవసరమైతే ఏం చెప్పదలుచుకున్నాం, ఎంత త్వరగా దాన్ని చెప్పాలి. అది మెయిన్ రోల్ వహించకూడదు. జస్ట్ కొంతమంది చిన్న విషయాలు పెట్టుకొని చాలా పెద్ద సమయాన్ని వేచేస్తారు. అంత అవసరం అవసరాన్ని పెట్టి కొట్టుకొని పోవాలి, ఉదాహరణలు చెప్పాలి, అన్వయించాలి. లాస్ట్ సోపానం ఇంకా
లాస్ట్ సోపానం, 4వ సోపానం ముగింపు, కన్క్లూజన్. ప్రసంగ సిద్ధప నిర్మాణంలో లాస్ట్ 4వ సోపానం ముగింపు, కన్క్లూజన్. ప్రారంభం ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంత ముఖ్యం. ఒక దర్శకుడు అన్నాడు, ఒక ప్రసంగం సక్సెస్ కావాలి అంటే 50% మనం ఎన్నుకున్న వాక్యం ఒకటి, 20% మన కమ్యూనికేటివ్ స్కిల్స్, 20%, 10% ప్రారంభం ముగింపు మీద ఉంటుంది. కొంతమంది ప్రారంభం అయితే సార్లు ఎంతైనా చూసుకొని పోతారు, స్టార్టింగే కాదు. కొన్ని ప్రసంగాలు స్టార్టింగే దొరకదు. అందుకే వెల్ బిగన్ ఈస్ ఆఫ్ డన్ అంటారు. అంటే వెల్ బిగన్ ఈస్ ఆఫ్ డన్ అంటే సరైన ప్రారంభం దొరికితే సగం అయిపోయేట్టే. ప్రసంగానికి కూడా ప్రారంభం సరిగ్గా దొరికితే ఇక చాలా స్పీడ్ అయిపోతుంది. ప్రారంభమే దొరకకపోతే ఇక అదే సందర్భంలో ముగింపును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అడ్డదిడ్డంగా ముగించి దిగొద్దు. ముగింపులో ఈ విషయాలు దృష్టి పెట్టు. ఏం చేయాలి? నంబర్ 1, సారాంశం. క్లుప్తంగా సారాంశం. ఎంతసేపు గంటసేపు ప్రసంగించావు కదా, దాని సారాంశం ఏంటో 4 మాటలు చెప్పు. మొత్తం రివ్యూ చేయి. నీ ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ ఐడియాని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం అన్నమాట. సారాంశం. మళ్ళీ ప్రసంగం చేసినంత చెప్పొద్దండి. టక 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 అవసరమైనది కలెక్ట్ చేసుకొని రివ్యూ చేసేసి ఒక 2 నిమిషాల 3 నిమిషాలు అంతే చాలు. ఖచ్చితంగా సారాంశాన్ని ముగింపులో రివ్యూ చేయాలి. నంబర్ 2, సెకండ్ పాయింట్, సవాలు. సవాలు, ఛాలెంజ్. సవాలు అంటే ప్రజల ముందర ఒక సవాలు పెట్టాడు. ఉదయం అంకులు ఆ సవాలు పెట్టాడు. యోగు జయించగలుగుతున్నాడు కదా, మనము నీవు జయించగలుగుతున్నావా? లిమిట్ వదిలేసి ఆయన ఇలా చేసి అయ్యాడు, నువ్వు చేయగలవా? లేదు, వదిలేస్తున్నాను. సవాలుతో వెళ్ళాలండి. ఎస్, సవాలు. ఏముంది నీ ప్రసంగం? అది ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఉండాలన్నమాట. నేను ఇది చేయాలి, నిజమే కదా. కొంతమంది ఆ సవాలుకు ఛాలెంజింగ్గా తీసుకొని గొప్ప భక్తులైన వారని భక్తుల చరిత్ర వింటున్నప్పుడు ఆ రోజు ఆ సవాలు చేయగలవా? ఈయన ఇది చేయగలిగితే నువ్వు ఇది చేయగలవా? సవాలు. కొంతమంది ప్రసంగం మొదలుపెట్టినప్పటి నుంచి సవాలు మొదలు పెడతారు. అదే సోదరుడా, ఇవ్వగలవా? నేను ఇస్తా అంటున్నా. ఎప్పుడంటే అప్పుడేనా? మొదలు పెట్టినప్పటి నుంచి ఇదేనా? ప్రతి దానికి సవాలేనా? చెప్పే కదా. బత్షెబతో పాపం చేసినప్పుడు ఆయన మిద్దికి సోదరుడా, దావీదు మిద్దికి నన్ను పెట్టావా? నేను ఎక్కలేదన్నా, లేదు. అసలు దానికి ఏమన్నా వారికి ఎంత అర్థమైంది? ఈ కాన్సెప్ట్ లోకి వెళ్ళాలంటే అది అర్థమై చదివి ఆత్మీయంగా ఆలోపలికి వెళ్ళాలి. వాడు విద్య అంటే కళ్ళముద్ర విద్య అనుకుంటున్నాడు కానీ లోపలికి కూడా ఇట్లా ప్రతిదాన్ని అనుభవించడం, ప్రతిదానికి సవాల్ చేయడం వద్దు. కాబట్టి ఆయన నిద్ర లేచాడు, నువ్వు లేచావా? అలా కూర్చున్నా తక్కువ లేచినా అనుకోగల, అక్షరార్థంగా భావించి తక్కువ లేచినా అనుకో. ఆయన పరిగెత్తాడు, మనం పరిగెత్తుదామా అంటే ఎవరుండండి అసలు. కాబట్టి అది ఎప్పుడూ అంత అర్థమై ఆత్మీయంగా వెళ్ళినప్పుడు అది జాగ్రత్తగా వెళ్ళాలి. ఛాలెంజింగ్ ఉండాలి. ఒకసారి రివ్యూ చేద్దాం. సారాంశం ఉండాలి, ఛాలెంజింగ్ ఉండాలి. చివరి ప్రేయర్, ప్రార్థనాపూర్వకంగా మన ప్రసంగాన్ని ముగించగలిగితే క్లోజ్ అవుతుంది. ఈరోజు ఈ ప్రసంగానికి కూడా క్లోజ్. తలవంచండి, ప్రార్థన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలు. మీ సన్నిధిలో కూర్చొని ఇంతవరకు మేము మాట్లాడినా విన్న మాటలు మా అందరి హృదయాలని విధాలుగా ఫలింప చేయాలి. మధ్యాహ్నం శిష్యునికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.